హాయ్ అందరికి నమస్తే. బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారుగా. నామినేషన్స్ ఎంత భయంకరంగానే, అసలు కామనర్స్ బుద్ధి ఉందా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. భరణి మీద వేసేసారు కామనర్స్ అందరు కలిసి. కానీ కామనర్స్ అందరూ భరణి మీద అలా చేయడం వల్ల వాళ్ళకే బ్యాడ్ అయిపోయింది. ఈ విషయం లోపల వాళ్ళకి తెలుసో లేదో గానీ బయట మనకు తెలుసు కదా. హలో రామ్జీ, నమస్తే. నడుస్తుంది. నిన్న చూసావా ఎపిసోడ్? ఏమనిపించింది? నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి నడుస్తుంది. నిన్న ఈవినింగ్, నిన్న నైట్ వచ్చింది నామినేషన్స్ కదా. కంప్లీట్ గా నామినేషన్ తప్ప ఎక్కడ కూడా హౌస్ లో జరిగిన ఏ ఒక్కటి కూడా టెలికాస్ట్ చేయలేదు. కంప్లీట్ గా నామినేషన్ సంబంధించిన ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ గా నామినేషన్. అంత అదర్వైజ్ ఏం లేదు అక్కడ. హౌస్ లో జరిగిన రిజల్ట్స్ ఏమి చూపించలా. ఓకే, ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకోగలిగింది. ఇక్కడ హరీష్ అన్నది బాగా హైలైట్ అయ్యాడు. హరీషా మనీషా గుండెప్పుల్ మాస్క్ మ్యాన్ హరీష్ అక్కడ బాగా హైలైట్ అయ్యాడు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కొద్దిగా ప్రతి ఒక్కరికి హౌస్ లోకి వచ్చిన తర్వాత పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, అన్ని ఈక్వల్ గా తీసుకోగలగాలి. కానీ అతను ఒక పాజిటివ్ యాంగిల్ ఒకటి మాత్రమే తీసుకుంటాను. అప్పుడు నెగిటివ్ యాంగిల్ అనేది నా వైపు కనిపించకూడదు, నా వైపు రాకూడదు అనే ఆలోచన ఒకటి కనపడుతుంది. ఆయన స్టైల్. అలాగే ఇప్పుడు మొత్తం నామినేషన్ జరిగింది కదా, మొత్తం కామనర్స్ భరణి గారిని అటాక్ చేస్తారు కదా, దాని మీద నీకు ఏమనిపించింది? అది కూడా ఒక విధంగా కరెక్ట్ పాయింట్ లో వాళ్ళు రెడ్ చేశారని అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా ఎవరు కూడా అతను టార్గెట్ చేశారని నేను యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్కటి పాయింట్ కూడా కరెక్ట్ గా మాట్లాడారని అనుకుంటున్నాను నేను. ఎక్కడ కూడా వాళ్ళు లేని విషయాలు కల్పించుకొని మాట్లాడారు అనేసి ఇప్పుడు ఈ రాష్ట్ర జరిగిన భరణి గారి విషయంలో, భరణి గారి విషయంలో కామనర్ చేసింది రైట్ అంటున్నావా? 100% రైట్ అనుకుంటున్నాను. అదే ఓకే, ఏ విధంగా వ్యక్తిగత అభిప్రాయమే. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నీకు ఏమనిపించిందో అదే చెప్పాలా, నాకు ఏమనిపించిందో అదే చెప్తా. అది నా అభిప్రాయం వరకు అడిగారు కాబట్టి నా అభిప్రాయం అయితే లేదా ఈ కామనర్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడే ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్. అది అతను కొద్దిగా తన ఆలోచన విధానాన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎవరు? భరణి ఏం చేంజ్ చేసుకోవాలి, ఏ పాయింట్ చేంజ్ చేసుకోవాలని నీకేమనిపించింది? వాళ్ళు హౌస్ వాళ్ళు మాట్లాడగా ఉన్నా తన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎదురు వచ్చినప్పుడు అతను మాట్లాడకపోవడం కావచ్చు, మీరు ఇలాగే ఉంటున్నారని తను అనుకుంటున్నాడు. అట్లా కాదబ్బా, నేనేంటంటే పాయింట్ చెప్పు. అసలు వాళ్ళు అటాక్ చేశారు కదా, ఏం పాయింట్స్ అటాక్ చేశారు అని మీద? ఫలానా పాయింట్ లో నచ్చలేదు అని నామినేట్ చేయాలి కదా, ఏ పాయింట్ మీద నామినేట్ చేశారు? అంతేనా? ఓన్లీ బిహేవియర్? ఏం బిహేవియర్ అది? క్లారిటీ చెప్పు, నీకు ఏమనిపిస్తుందో. అది తను వన్ సైడ్ ఇస్తున్నాడని అనిపిస్తుంది. అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా తను నా వర్షం ఇదే, నేను ఇలాగే ఉంటాను, నేను తనకి స్టాండ్ వేసుకుంటారు అంటున్నారు కదా. భరణి నేను ఇంకే నేను ఇలాగే ఉంటాను, నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే నా అది ఓకే, నువ్వు చెప్పేది ఓకే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతేనో రాంగే. గానీ అది భరణి అలా బిహేవ్ చేశాడా నీకు అనిపించింది ఎక్కడైనా? నువ్వు చూస్తున్నావు ఎపిసోడ్స్. నెగిటివ్ పాయింట్ వాళ్ళు చెప్పడం కాదు, నువ్వేమైనా సీన్లు చూసావా అంటున్నా. అట్లా రాముకి వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏదైతే ఉందో ఆ టైంలో నేను రాముకి సపోర్ట్ చేస్తాను. భరణి గారికి రాము గారికి జరిగింది కదా. భరణికి రాముకి ఏం జరిగింది? భరణికి రాముకి ఏం జరిగింది అని నాకు ఐడియా లేదు, అందుకే అడుగుతున్నా. నామినేషన్స్ ప్రక్రియ ఉంది కదా, నామినేషన్ కు మొహానికి రంగు పూసినప్పుడు, నామినేషన్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పాలి. పలానా పాయింట్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, లేకపోతే హౌస్ కి ఇబ్బందిగా ఉంది, లేకపోతే మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే హౌస్ నుంచి పంపించేయడం. సో ఏదైనా విషయం చెప్పాలంటే నేను నామినేషన్ ఎందుకు చేస్తున్నా, ఇంట్లోంచి ఎందుకు పంపాలనుకుంటున్నానంటే పలానా కారణం అని చెప్పాలి. ఉట్టిగానే నామినేట్ సరిపోదు కదా. సో దానిలో భాగంగా అందరూ ఆ భరణిని టార్గెట్ చేస్తూ, భరణిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఉంది కదా. నేనేమనుకున్నానంటే మనీష్ గాని, హరీష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, డిమోన్ పవన్ గాని, శ్రీజ గాని, ప్రియ గాని, వీళ్ళ 6 కూడా భరణిని పాయింట్అవుట్ చేసింది ఏంటంటే గుడ్డు గురించి. అప్పటికి భరణి అంటాడు, గుడ్డు తప్ప ఇంకా వేరే ఉందా? గుడ్డు మళ్ళీ నువ్వు కూడా గుడ్డేనా అంటే, ఇక్కడ గుడ్డు దొంగతనం చేసింది సంజన, భరణి కాదు. గుడ్డు దొంగతనం చేసింది సంజన అయితే భరణి చూసి కూడా సంజన చేసింది తిన్నది అని చెప్పలేదు. తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అతనే వచ్చి, మీరు నన్ను అడిగినా కూడా నేను నాకు తెలియదు అని చెప్పాను, అబద్ధం చెప్పాను, మీరందరూ హర్ట్ అయ్యి పెద్ద గొడవైంది కాబట్టి నేను సారీ చెప్తున్నా, ఎందుకు
దొంగతనం ఆయన చేసినది కాదు, దొంగతనం పలానా వాళ్ళు చేశారని నాకు తెలుసు, అయినా కూడా నేను చెప్పలేదు కదా, అందుకు నేను సారీ చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేయకుండా నేను ఫెయిర్ గా ఉంటాను అని అందరికి చెప్పుకున్నాడు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఒక పెద్ద మనిషి తరహాలో ఉండి గుడ్డు దొంగతనం చేస్తే వేరే వాళ్ళు నువ్వు చూసి చెప్పాలి కదా, మేము అడిగినప్పుడైనా అబద్ధం ఆడకుండా చెప్పాలి కదా, అలా చెప్పలేదు సరి కదా, కాసేపు అయినాక వచ్చి చెప్పావు, చెప్పినప్పుడు సారీ చెప్పడం ఎలా ఉందనంటే ఏదో కవర్ చేసుకుంటున్నట్టుగా ఉంది తప్ప ఏదో పాశ్చాత్తపడి చెప్పినట్టుగా లేదు అని అన్నారు. ఇది పాయింట్ ఓకే. అయితే ఒక్కరు అన్నారా ఉంటే ఓకే, ఒకరు అని నామినేట్ చేశారు, అది చెప్పారు, రెండోవాడు కూడా అదే టాపిక్ చెప్పాలా, మూడో వాడు అదే టాపిక్ చెప్పాడు, నాలుగో పర్సన్ అదే టాపిక్, ఇట్లా అందరూ ఒకటే టాపిక్ చెప్పారు. అప్పటికి చెప్పు అయ్యో సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏదైతే నడుస్తుందో ఈ బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి. ఇది ఏ రకంగా నడుస్తున్నట్టే, ఇప్పుడు లాస్ట్ వీక్ నామినేషన్ జరిగిన తర్వాత ఆ వీక్ ఏదైతే జరుగుతుందో ఆ వీక్ సంబంధించి సబ్జెక్ట్ అక్కడ మాట్లాడాలి. ప్రీవియస్ వీక్ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నామినేట్ చేయడం అనేది పూర్తిగా రద్దు చేస్తూ బిగ్ బాస్ ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలి. ఏ రకంగా అంటే సోమవారం నుంచి నాగార్జున గారు ఎప్పుడైతే షో క్లోజ్ అవుతుందో అప్పటి వరకు ఏం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఎలిమినేట్ చేయాలి, అంటే నామినేషన్ చేయాలి. అంతే తప్ప కానీ అంతకు ముందు వీక్ జరిగింది, అంతకు ముందు ఇప్పుడు ముఖ్యం అనేది సబ్జెక్ట్ జరిగిందంట. దాన్ని ఎందుకు పదే రేట్ చేస్తున్నారు అనే పాయింట్స్ మీద కూడా బిగ్ బాస్ ఎందుకు చూస్తూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారో, లేకపోతే సబ్జెక్ట్ లేకుండా అంటే వాళ్ళ దగ్గర అంత స్ట్రక్ లేకుండా లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం ఏం ఆడదాం అంటే బిగ్ బాస్ గురించి తర్వాత మాట్లాడదాం, బిగ్ బాస్ లో వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఓకే, అట్లాంటి రూల్ పెడితే కనుక అంత ముందు వీక్ జరిగింది లేకపోతే స్టేజ్ మీద జరిగింది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఈ వీక్ లో లేవా మీకు అని అన్ని చెప్తే బాగానే ఉంటది. యాక్చువల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ లో చెప్పాల్సిన విధానం కూడా అదే. యాక్చువల్గా ఎప్పుడైనా అలాగే చేస్తారు, అంతకుముందు ఎప్పుడో ఫస్ట్లో ఎప్పుడో ఎంటర్ అయినప్పుడు ఎప్పుడో పట్టుకొచ్చి చెప్పరు. ఇప్పుడు ఈ వారంలో నువ్వు ఇలా చేసావు, నేను హర్ట్ అయ్యా లేకపోతే అందరూ హర్ట్ అయ్యారు, బిగ్ బాస్ హౌస్ హర్ట్ అవుతుందని చెప్తారు. ఇక్కడ భరణిని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ ఏం లేకపోవడం వల్ల గట్టిగా అరుస్తూ, అంతకుముందు మన నాగార్జున గారు ఏమన్నారంటే మీదేమీ లేదు అని చెప్పి కొన్ని పేర్లు చెప్పి మీరేం మాట్లాడట్లేదు, మీరు ఉన్నారా లేరా అని అడిగాడు. పవన్ కళ్యాణ్ని, డెమాన్ పవన్ని, మనీష్ని, వీళ్ళందరినీ అడిగాడు అనమాట నాగార్జున గారు. అడగడం వల్ల మా స్క్రీన్ ఫేస్ మాకు రావాలి, మేము ఎక్కువ అందరికీ మేము మాట్లాడుతున్నామని అర్థం కావాలి అని చెప్పి ఆ భరణిని అటాక్ చేయాలనుకున్నారు. భరణి అనే పర్సన్ కొంచెం పెద్ద లాగా ఉన్నాడు, కొంచెం ఆల్రెడీ సెలబ్రిటీ, ఇతనికి ఎక్కువ ఓటింగ్ వచ్చి అతని కాన్సన్ట్రేషన్ అంతా అతని మీద ఉంటదేమో, ప్లస్ మొన్న స్టేజ్ మీద అతనికే ఎక్కువ అప్లాజ్ వచ్చింది, టీం విన్ అయ్యాడు, ప్లస్ పర్మనెంట్ ఓనర్ కూడా అయ్యాడు కాబట్టి అతన్ని అటాక్ చేద్దాం అనుకున్నారు. ఓకే, హరీష్ కి మనీష్ కి భరణి అంటే సెట్ కాదు, ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళ ఇండివిజువల్ గేమ్స్, వీళ్ళది టీం అనుకుంటూనే ఇండివిజువల్ గా ఆడతారనమాట. సో మనీష్ ఏం చేశాడంటే అందరిని మానిపులేట్ చేసి మన అందరం కలిసి భరణిని అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ తెలివిగా ఏం చేయాల్సి ఉందంటే అలా ఒక పాయింట్ తీసుకోవాల్సి ఉండే, ఒకరు గుడ్ మ్యాటర్ తీసుకుంటే ఇంకొకరు సరిగ్గా ఉండట్లేవు అని, ఇంకొకరు ఇంకోటి అని అట్లా మ్యాటర్స్ తీసుకోవాల్సి ఉండే. తీసుకోకుండా అందరూ గుడ్డు మ్యాటర్ చెప్పడం వల్ల ఏమైందంటే, నాకు అర్థమని చెప్తున్నా, ఏమైందంటే నీ వైపు తప్పులేమీ లేవు, గుడ్డు మాత్రమే తప్పు, అందుకనే మేము అదే చెప్తున్నాం అన్నట్టు అయింది. ఇప్పుడు రామ్జీ నువ్వు ఉన్నావు, 10 మంది మనుషులు ఉన్నారు, నిన్ను తిట్టమని చెప్పాము, ఏదో పాయింట్ చెప్పి అందరూ ఒకటే పాయింట్ పట్టుకొని తిట్టుకుంటే మిగతా తప్పులే లేనట్టుగా ఒకటే తప్పు ఉన్నట్టు కదా నీ దగ్గర. అదొకటి. భరణిని ఒకటే పాయింట్ మీద తిట్టారు అంటే గుడ్డు పాయింట్ తప్ప వేరే పాయింట్ లేదని అర్థమైంది. పోనీ ఆ గుడ్డు పాయింట్ విషయానికి వస్తే గుడ్డుది తప్పు కదా అని అనుకుంటే ఆయనే ఒప్పుకున్నాడు తప్పని, నాది తప్పండి నేను చెప్పకపోవడం తప్పని భరణి ఒప్పుకున్నాడు. ఓకే, అయితే ఇక్కడ భరణిది తప్పు అని మనం అనుకుందాం. అయితే గుడ్డు దొంగతనం చేసింది ఎవరు? భరణి కాదు కదా, దొంగ కాదు కదా, నువ్వు దొంగ నీకు దమ్ము ధైర్యం ఉంటా చెప్పు అని మనీష్ హరీష్ అందరూ అన్నారు కదా, అని దొంగ ఎలా అయ్యాడు? దొంగతనం చేయలేదు కదా, చూసి చెప్పలేదు కాబట్టే గిల్టీ ఫీల్ అయ్యాను, సారీ చెప్తున్నానని చెప్పాడు, అంతే తప్ప నేను దొంగతనం చేసినందుకు అని చెప్పలేదు. అదొక పాయింట్. హౌస్ లో అందరూ దొంగతనం చేశారు కదా, అందరూ దొంగతనం చేస్తే నాగార్జున గారు అందరూ దొంగలే అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఆల్రెడీ చాక్లెట్ దొంగతనం చేశారు, థమ్స్అప్ దొంగతనం చేశారు, ఆ దొంగతనం చేసిన థమ్స్అప్ ని ప్రియా వీళ్ళందరూ తాగారు. అలాగే మన సంజన రూమ్ లోకి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న థమ్స్అప్ తీసుకుని రీతు తాగినప్పుడు మన అక్కడ
తనూజ వీళ్ళందరూ చూశారు, వీళ్ళెవరూ వచ్చి సంజనకు చెప్పలేదు. సో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పలేదు, దొంగతనం చేస్తుండగా చూసిన వాళ్ళు చెప్పలేదు, భరణిని పాయింట్అవుట్ చేసిన వాళ్ళు. మరి ఇవన్నీ ఏంటి? గుడ్డు దొంగతనం చేసింది నీకు తెలిసి నువ్వు నాకు చెప్పలేదు, చెప్పకుండా తర్వాత సారీ చెప్పావు, నీ తప్పు అని పాయింట్అవుట్ చేసినప్పుడు, మరి థమ్స్అప్ దొంగతనం చేశారు, చాకరీ దొంగ చేసిన, మరి వీళ్ళందరూ దొంగలే కదా. ప్లస్ చూసిన వాళ్ళు పక్కన ఉన్నారు, మరి వాళ్ళు దొంగలే కదా. అరటిపండు దాచుకొని తిన్నారు, వాళ్ళు దొంగలే కదా. అందరు దొంగలే అయినప్పుడు అసలు దొంగతనమే చేయని పర్సన్ పట్టుకొని నువ్వు దొంగ అంటే ఏంటి? ఇప్పుడు గుడ్డు విషయంలో భరణిని అటాక్ చేయడంలో అర్థం ఉందా? ఇప్పుడు చెప్పి అర్థం లేదు కదా. అంటే ఒకటి, అందరూ గుడ్డు పట్టుకొని అరవడం వల్ల వేరే టాపిక్ లేదు, నిన్ను నామినేట్ చేయడానికి అని డిక్లేర్ చేసినట్టు అయింది. ఇంకొకటి అరవడం, అతను పెద్ద ఆయన చూడకుండా చిన్న ఆయన చూడకుండా అరవడం. డెమోన్ పవన్ కానీ మనీష్ కానీ కావాలని దమ్ముందా ధైర్యం ఉందా అని మనీష్ అంటాడు, టూ పని పవన్ అంటాడు, డెమోన్ పవన్ అంటాడు. అసలు అతను హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఏది లేదు ఆ డెమోన్ పవన్. వెరీ డల్ ఎవరంటే సుమన్ శెట్టి తర్వాత డల్ మళ్ళీ డెమోన్ పవన్. ఏం మాట్లాడు, ఊరినే తిరుగుతా ఉంటాడు అటు ఇటు. సుమన్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు క్యాప్టెన్ కి బిగ్ బాస్ ఒక ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక రెండు వ్యక్తి అంటే మీకున్న రైట్స్ ని ఉపయోగించి ఒక వ్యక్తిని నామినేట్ చేయొచ్చు చెప్పేసి కాకపోతే చూడండి, ఇప్పుడు ఒక వెలుగులో చెప్తున్నట్టు కాపులు మీద పడ్డారు. సుమన్ చెట్టుని చేయడం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు సంజనకి సుమన్కి ఏం ప్రాబ్లం ఉంది అంటే దట్ ఈస్ సంజన. క్యాప్టెన్సీకి నిజంగా ఆ క్యాప్టెన్సీ అంటే హౌస్ లో ఒక క్యాప్టెన్సీ అంటే ఇస్ వ్యాలిడ్ పర్సన్, దానికి ఒక మంచి గౌరవం ఉంటుంది. ఆ పదవి అలాంటిది. ఎందుకంటే ఆ క్యాప్టెన్ అనే పదవి ఏదైతే ఉందో ఆ పదవి చాలా వాల్యూడ్. ఎవరిని చేయొచ్చు సంజన ఆ టైంలో ఎవరిని చేస్తుంది అనుకున్నావు నువ్వు? సుమన్ నేర్చుకోవడం ఏంటి, ఓకే నాలెడ్జ్ ఏంటి, అవకాశం ఉందో అదే అబ్బా. సుమన్ని రామ్జీ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. సుమన్ని ఎంచుకోవడం రాంగ్, ఓకే. ఎవరిని ఎంచుకుంటే రైట్ అయ్యి ఉండేది? అక్కడ ఇప్పుడు హౌస్ ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ అంటారో వాళ్ళని ఎంచుకుంటే కిక్ వస్తుంది తప్ప ఈతలు ఎంచుకోవడం కరెక్టే. ఎవరిని ఎంచుకుంటే బాగుండేది? మా ఇప్పుడు ఇమాన్యువల్ వచ్చి ఇప్పుడు లేదు లేదమ్మా, నేను ఏమనుకున్నా తెలుసా, నేను ఎవరిని అనుకున్నా తెలుసా, ఆమె కూడా అంటది మీరు షాక్ తింటారు, ఎవరిని నామినేషన్ చేస్తానని మీరు అనుకుంటారో కానీ వాళ్ళని చేయను, నేను వేరే వాళ్ళని చేస్తాను సంజన అంటది. అక్కడ అందరూ ఏమనుకున్నా తెలుసా, దమ్ము శ్రీజాని ఆమె నామినేట్ చేస్తది అనుకున్నారు. ఆ నామినేట్ చేసేటప్పుడు భరణి గారి మీద 1 అవర్ నేను లైవ్ చూసా, అందుకని చెప్తున్నా, 1 అవర్ వాయించింది శ్రీజ. అక్కడ విషయం ఏమీ లేదు. నా వల్ల నీకు ప్రాబ్లం ఏంటమ్మా అంటే నాకే ప్రాబ్లం లేదు, నువ్వు బిగ్ బాస్ ఎంట్రీ టైంలో ఒక బాక్స్ పట్టుకొని వచ్చావు, స్టేజ్ మీద డ్రామా చేశారు అంటది. స్టేజ్ మీద ఎంట్రీలో డ్రామా చేస్తే ఏమకేంటి ప్రాబ్లం, హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఆడియన్స్ కి ఏంటి ప్రాబ్లం, ఎవరికి ప్రాబ్లం లేదు కదా. ప్లస్ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తేనే కదా ఆ స్కిట్ చేశారు. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, నామినల్ గా ఉండొద్దు. ప్రోమోలలో వేసుకోవడం కోసం మీరు ఇలా చేయండి కొన్ని చెప్తారు, కొన్ని వీళ్ళ ఐడియాస్ వీళ్ళు చెప్తారు, కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసి నాగార్జున గారు యాక్సెప్ట్ చేసి భరణి పెర్ఫార్మ్ చేసిన తర్వాత వీళ్ళెవరు మధ్యలో నువ్వు అలా చేయడం రాంగ్ అని చెప్పడం. ప్లస్ హౌస్ లోకి రాలేదు కదా అంతకు ముందు, అది జరిగినంత హౌస్ బయట కదా. అదే నాకనే చెప్పిన పాయింట్ కూడా అన్న, బిగ్ బాస్ ఇప్పుడు సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రోజు జరుగుతుంది ఈ పాయింట్స్ వ్యాలిడ్ పట్టుకొని మీరు నామినేట్ తప్ప. అదే ఇప్పుడు నేను అదే మరి బయట జరిగిన విషయాన్ని పట్టుకొచ్చింది, గుడ్డు విషయం. అప్పటిదాకా అందరూ చెప్పిన 5 చెప్పిన గుడ్డు విషయం చెప్పింది. ఇంతేనామ్మా ఇంకా ప్రాబ్లం ఉందా నా వల్ల అంటే నాకేం లేదు అనేది. ఈ 2 మ్యాటర్ కోసం 1.5 అవర్ టైం తీసుకుంది శ్రీజ. అందరికీ ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. సంజన అంటది తొందరగా ముగించమ్మా, ఎంతసేపు ఇంకా తొందరగా క్లోజ్ చేయండి. లేదు నేను ఎట్లా చెప్తా, పోండి పడుకోపండి కావాలంటే మీరు. ఇలాంటి మాట మాట్లాడుతున్నది రా, నామినేట్ చేసి పడేస్తా అని అనుకుంటదేమో అనుకున్నా. ఆ వదిలేసి సుమన్ చెట్టు సుమన్ శెట్టి ఏమన్నాడు అవని పోయి సుమన్ చెట్టు పడింది. సుమన్ శెట్టి కమెడియన్ కాదు, కమెడియన్ లాగా రాలా. కమెడియన్ లాగా వస్తే హౌస్ లో కామెడీ చేసేవాడు, ఇమ్ములాగా. ఇమాన్యుయల్ కామెడీ చేస్తా ఉంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఏమీ లేదు, ఇట్లా చూసుకుంటూ కూర్చుంటాడు. అతను విలన్ కేటగిరీ వచ్చాడో, హీరో కేటగిరీ వచ్చాడో, కామెడియన్ కేటగిరీ వచ్చాడో ఆయనకైనా తెలుసో లేదో తెలియదు. ఇప్పుడు ఇద్దరు కమెడియన్లు ఉండాలంటే ఎన్ని నవ్వులు ఉండాలి, ఎంత ఫన్ ఉండాలి. ఆయన చెప్పిన డైలాగులే సినిమాలో చెప్పిన డైలాగులు చెప్పినా బాగుండేది. కొత్త ఫన్ క్రియేట్ చేయలేకపోయినా. సో అతనికి ఏంటంటే కోపం, ప్రీతిమైన కోపం వచ్చేస్తుంది. కోపంలో ఏమైనా అంటాడు. సంజన అయితే రై 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 రై
అని టప్ప టప్ప కొట్టడం నానా హంగమా చేస్తాడు. ఎంత అవసరం రసమనిషి ఇంటికి అనిపించింది. కూల కూడా అనొచ్చు, ఏంటమ్మా నా విషయంలో వచ్చి నా మీద పడ్డావు, నేనే తప్పు చేశాను అన్నది నా మీద చేస్తున్నావు, నీకు అలా అనిపిస్తుందా అని కూలి కూడా వెళ్ళొచ్చు. ర్యాష్ గా అంటే ఆ కటౌట్ కి అవి సెట్ కావు, కొన్ని కటౌట్లకు కొన్ని సెట్ కావు. కమెడియన్ అంటే కమెడియన్ లాగానే చేయాలి, అన్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. విలన్ లాగా ఇప్పుడు చూస్తే నచ్చదు. అయినా కూడా ఓటింగ్ లో మాత్రం హైయెస్ట్ టాప్ లో ఉన్నాడు. అదంతా కావాలని చేస్తున్నారని నా విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఆ కామెంట్స్ ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఓటింగ్ వేస్తే వేరు, అక్కడ వాళ్ళు ఉన్న బిహేవియర్ ని బట్టి ఓటింగ్ వేస్తే వేరు. పార్టిసిపేషనే లేదు, ఊరికనే కూర్చొని ఉంటాడు. అసలు అందరికంటే లీస్ట్ గా మాట్లాడేది, లీస్ట్ కనిపించేదే సుమను. ఆ సుమన్కి హైయెస్ట్ రేటింగ్ ఎందుకు వస్తుంది, హైయెస్ట్ ఓటింగ్ ఎందుకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అది బయట మ్యానిపులేటింగ్, డౌట్ లేదు. హైయెస్ట్ ఓటింగ్ ఉంది కాబట్టి సుమన్ సూపర్ అని చెప్పడానికి లేదు. బయట ఓటింగ్ బాగా అతన్ని లేపాలని లేపుతున్నారు. ఎందుకంటే ఒరిజినల్ గా చూడు, బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వస్తారు ఎవరైనా? మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవాలి, కామెడీ చేయాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, డాన్సులు చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి కదా. ప్రతి సీజన్ లోనే ఉంటాయి. ఈ సీజన్ లో లేవు ఏవి. గుడ్డు తప్ప ఇంకేమైనా ఉందా అందులో హాట్ టాపిక్? ఇంకొక విషయం అంటే ఈ ఇమాన్యువల్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఇమాన్యువల్ మాట్లాడుతున్నప్పుడు అతనితో ఎదురు కూడా మాట్లాడడం, అరవడం ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని అక్కడ? లేదు, చూస్తున్నప్పుడు నాకు చాలా చిరాగా అనిపించింది, అంత అవసరం లేదనిపించింది. అతను చెప్తున్నాడు, అతని మీద గట్టిగా అరుస్తున్నాడు, అతను పాయింట్ చెప్పాలా? ఇక్కడ ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే గట్టిగా అరిసి గొడవ పెట్టి అలా చేస్తేనే కంటెంట్ క్రియేట్ అవుద్ది, నేను కనిపిస్తాను, ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. రాంగ్ వేలో ఉన్నారు అందరు కూడా. ఎట్లా అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ అయినా పవన్ కళ్యాణ్ కూడా అట్లా గట్టిగా అరిసే మనిషి కాదు, ఆయన కూడా గట్టిగా అరవడం అంటే ఒకరిని టార్గెట్ చేసి మనం గట్టిగా ఓ అరిసేద్దామని అనుకుంటున్నారు. దీనికి అంతటికే కారణం ఎవరు అంటే మనీష్ మంత్రాంగం. ఆ ఓనర్స్ టీం అందరినీ అతనే రెచ్చగొట్టి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అందరినీ నెగిటివ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నాడు. ఆ విషయం అందరికీ అర్థం కావట్లా. హరీష్ ఏమో స్ట్రైట్ గా ఉంటాడు, నేను ఏంతే అంటాడు, చూస్తులు చెప్తాడు, కబుర్లు చెప్తాడు. మనీష్ మంచిగా మాట్లాడుకుంటూ కింద నుంచి మొత్తం పెట్టేస్తున్నాడు. పక్కా సెల్ఫిషే. అందరికి చెప్పడమో టీం మనందరం టీం అంటాడు. టీం లాగా ఆడడానికి వచ్చారా ఏంటి, అందరూ గెలుస్తారని టైటిల్, ఎవరికి ఒక్కడిగా గెలిచేది టీం అని చెప్పుకుంటూ వాళ్ళు తన మీద అటాక్ చేయకుండా చూసుకుంటూ తాను మాత్రం కింద నుంచి పెట్టుకుంటూ అందరినీ నెగిటివ్ చేసి మళ్ళా మంచిగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దామని ప్లాన్. ఆ స్ట్రాటజీ మిగతా కామన్ పీపుల్ కి, కామనర్స్ కి అర్థం కావట్లేదు. అర్థం కాక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. వాళ్ళు చేసింది ఏది చాలా నెగిటివ్ అయిపోయారు. ఇప్పుడు కామనర్స్ అనేవాళ్ళు ఎట్లుండాలంటే, అబ్బా కామనర్స్ వచ్చారా అని చెప్పి ప్రోగ్రామ్ చూసేదంతా కామన్ పీపులే. కామనర్స్ ఎక్కువ చూస్తారు, సెలబ్రిటీస్ ఆ పని ఈ పనిలో ఉంటారు, తక్కువగా చూస్తారు. ఒక 15% సెలబ్రిటీస్ చూస్తారు, 85% కామనర్స్ గా చూసేది. ఈ కామనర్స్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. ఇప్పుడు మనలాంటి కామనర్స్ ఏం చెప్తారంటే, అరే కామనర్స్ వచ్చారా, వీళ్ళని సపోర్ట్ చేయాలరా, వీళ్ళకి ఏం తెలియదు, లేదా నార్మల్ గా చదువుకొని జాబులు చేసుకుంటూ వచ్చారు, వీళ్ళు తట్టుకుంటారా లేదా అని చూస్తూ ఉంటాం. డామినేట్ చేస్తాము, మిమ్మల్ని తిట్టేస్తాము, మిమ్మల్ని అరిసేస్తాము, మీదికి వస్తా, దమ్ము ధైర్యం ఉందని అడుగుతా పోయి ఒక రకంగా చెప్పాలంటే భరణినే అందరినీ కలుపుకుపోయే రకం, భరణినే కొంచెం కూల్ గా ఉండే రకం. యాక్చువల్ గా చాలా అగ్రెసివ్ భరణి యాక్చువల్ గా అయితే, కానీ కూల్ గా ఉంటున్నాడు. ఇంతమంది మీదికి వచ్చినా కూడా 1-2 సార్లు 3 సార్లు కొంచెం సీరియస్ అయ్యాడు, ఏది చాలా ఓవర్ అనిపించినప్పుడు. అక్కడ మన అనకపోతే బాగోదన్నప్పుడు అన్నాడు, కానీ చాలా కూల్ గా ఉంటున్నాడు. నార్మల్ గా ఆయన అంత కూల్ కాదు. ఆయన ఒరిజినాలిటీ చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరు. ఆయన ఎక్స్ప్రెషన్స్ కి, ఆయన డైలాగులకి, ఆయన ఏజ్ తగ్గట్టుగా ఉంటే ఎవరన్నా ఆపోజిట్ లో ఆయన కొంచెం సమౌజ్జిగా అనిపించేది. ఇప్పుడు సంజన, ఫ్లోరా ఉన్నారు ఆయన ఏజ్ కి దగ్గరగా, కానీ వాళ్ళతో అంత లేదు. ఆయనకి వాళ్ళంతా పోటీగా వచ్చి గొడవ పెట్టిన రకాలు కాదు. షో అంతా నడిపించేది ఎవరు అంటే హరీష్, మనీష్, భరణి, సంజన, ఈ నలుగురే హైలైట్. ఏమీ లేకపోయినా ఏమి చేయకపోయినా కూడా బయట హైలైట్ ఏదో అంటే సుమన్ శెట్టి. మొత్తం మీద ఈ 10 days లో 10 డైలాగులు ఉంటాయేమో అంతే. అని అయితే ఓవరాల్ మొత్తం మీద కూడా అంటే మొత్తం తీసుకుంటే 1 నిమిషం కూడా కనిపించాను, 1 నిమిషం కనిపించాను ఓవరాల్ గా. అదే మరి ఆయన కూడా అంత టాప్ లో ఓటింగ్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? బయట మేనేజ్ చేయడం కాకపోతే. నిజంగా పెర్ఫార్మెన్స్ ఉంటే మనం కూడా ఒప్పుకుంటాం కదా, మనకి అతను ఎనిమినా మంచిగా చేస్తే బాగా చెప్పడానికి. అతను ఎనిమిది కాదు, ఇందాక నేను చెప్పిన పైకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అతను రాంగ్ పర్సన్ కాదు, అంత వ్యాలిడ్ పర్సన్ కాదు. అలాంటి పర్సన్ ని ఒక క్యాప్టెన్ గా ఉన్న పర్సన్ అతన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ జోక్. అవును కామెడీ, అది అవసరం లేదు. సంజన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, హరీష్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. టిపికల్ పర్సన్స్ వీళ్ళు.
సంజన నేను అన్ని చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి, ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంటది. ఓకే ఆమెకు అది ఒక ఆట, దీన్ని సీరియస్ గా తీసుకోదాం. ఎందుకంటే బయట చాలా దెబ్బలు తిని వచ్చింది లైఫ్ లో, ఓకే జైలు పోయి వచ్చింది, చాలా దెబ్బలు తినింది. దాని ముందు ఇదంతా బుస్సు తుస్సు. అందుకని ఆమె కామెడీ ఉన్న రోజు సరదాగా ఉందాం అనుకుంటుంది, దేన్ని సీరియస్ గా తీసుకోదు. చూడదాం అన్నట్టుకుంటది. హరీష్ ఏమో ఇదే జీవితం, ఇదే అయిపోయింది, ఇంకేం లేదు ఇంకా అన్నట్టుకుంటాడు హరీష్. బయట ఆపోజిట్ ఇద్దరు, ప్రతిదీ సీరియస్ అంటాడు. భరణి అంటే బ్యాలెన్స్, మనీష్ అంటే మంత్రాంగం. పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, ప్రియా అంటను, ఈ శ్రీజ వీళ్ళకేమో ఇది పనిచేయదు, ఈ పని చేయదు, ఓన్ గా లేదు, ఎవరో ఒక ఎఫెక్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అది నాకు అనిపించింది. నేను లైవ్ కూడా చూసా, రాత్రి 1 hour ఎపిసోడ్ అయితే ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు, కానీ లైవ్ లో అయితే చాలా తెలుస్తుంది. 24 hours లైవ్. ఇందాక మళ్ళీ నిన్న ఈవినింగ్ మళ్ళీ ఆ గుడ్డు పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంకో గుడ్డు. ఇది కొత్త గుడ్డు మళ్ళీ. కోడి ముందా గుడ్డు ముందా, ఆ టాస్క్ పేరు కోడి ముందా గుడ్డు. అరే మళ్ళీ గుడ్డు పెట్టారా, ఈ గుడ్డు సంగతి మళ్ళీ ఏమైద్దో అనుకున్నా. గుడ్డు వచ్చిందంటే పంచాయతీ, మంటలు మంటలు వేస్తున్నాయి ఇప్పుడు ఎపిసోడ్స్ లో, లైవ్ లో. ఆ గుడ్లు 3 గుడ్లు పంపించిండు బిగ్ బాస్, ఆడ పెట్టారు. ఆ గుడ్డు సంబంధించిన టాస్క్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసాక ముందే ప్రియా ఒకటి, శ్రీజ ఒకటి, రీతు ఒకటి గుడ్లు మింగేశారు. ఆ టాస్క్ చెప్పాలి కదా, అక్కడ అప్పటిదాకా ఆగాలి కదా, ఎవరికి వాళ్ళే మింగేశారు. మింగేసినాక బిగ్ బాస్ సీరియస్ అయ్యాడు, ఏంటి నేను ఇంకా టాస్క్ చెప్పకముందే మీరు మింగేశారు, మీరు అలా చేశారు కాబట్టి మీకు ఫుడ్ లేదు అని, మొత్తం ఫుడ్ కట్. నేను అనుకున్నా గుడ్డు వస్తే మంటలు వేస్తట్టుంది ఇక్కడ, బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆ గుడ్లకి సెట్ కావట్లేదు అనిపించింది. రాత్రి మళ్ళీ ఎర్లీగా పడుకోబెట్టాడు, పడుకోండి ఎర్లీగా పడుకో, ఇదేంటి ఎర్లీగా పడుకోబెడుతున్నాడు, ఎవరన్నా వస్తున్నా, వేరే వాళ్ళు వస్తున్నారా, ఏదైనా చేయబోతున్నాడా బిగ్ బాస్ అని అందరు టెన్షన్ పడ్డారు. ఎందుకు ఎర్లీగా పడుకోమంటారు, రాత్రి 1 గంట 2 గంటలకు పడుకోనివాడు కదా, ఎర్లీ ఎందుకు పడుకుంటాడు. అవును, అప్పుడు తిన్నారు అంటే. నువ్వు చెప్పేది ఎపిసోడ్, నువ్వు చెప్పేది లైవ్ కాబట్టి, నువ్వు చెప్పేది మొన్న నైట్ జరిగింది, నేను చెప్పేది నిన్న నైట్ జరిగింది. ఎపిసోడ్ చూడబోయి లైవ్ చూసా పొరపాటున. అరే ఏందిరా ఎప్పుడైపోతుంది, నేను కూడా 1:30 దాకా మెలుగుతున్నా. అది అవట్లేదు పట్టనా, నిద్రొస్తుంది. ఎప్పుడో 7:30కి తిన్నా నేను, నాకైతే దంచుతా ఉంది, నిద్ర వస్తా ఉంది. పక్కన వాళ్ళకి ఎట్లా ఉంది, ఇక్కడ నాకట్లే ఉంది పరిస్థితి. మొత్తానికైతే 1:30కి వెళ్ళి కొంచెం పాలల్లో పసుపు, కొంచెం మిరియాల పొడి కలుపుకొని వేసి ఇన్ని పాలు తాగి పడుకున్నాయి. ఆ టైంలో ఉంటది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి 4-5 ఎంట్రీ చేస్తారు. ఈ లోపు కూడా కావాలంటే 1-2 సీక్రెట్ గా వచ్చేస్తారు లోపల సడన్ గా. అలా కూడా ఉంది, అందరిని పడుకొని రా అని చెప్పి, లేకపోతే అందరు పనిలో ఉన్నప్పుడు ఒక సాంగ్ వేసుకొని తప్పని అక్కడ వస్తారు ఇంట్లోకి. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. కాసేపు ఆడుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు సరదాగా వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కూడా జరుగుతాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సెలబ్రిటీస్ 4 వస్తారు. మన కామనర్స్ కూడా ఒక్కరు కానీ 2 కానీ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈసారి కామనర్స్ లోంచే 1-2 పంపించేస్తారు, ఎందుకంటే చిరాకైపోతుంది వాళ్ళకి, ఏం చేయట్లే వాళ్ళు, వేస్ట్. ఉంటేనో ఒకరు పంపిస్తారు, లేదంటే 2 పంపిస్తారు. ఫ్లోరా ఎలిమినేట్ చేస్తారేమో అనుకుంటే ఫ్లోరా గంట కిందకి దిగుతున్నారు వీళ్ళు. సో ఆ విధంగా ఫ్లోరా సేవ్ అయిపోతుంది. సృష్టి వల్ల ఫ్లోరా సేవ్ అయింది మొన్న, ఇప్పుడు కామనర్స్ వల్ల ఫ్లోరా సేవ్ అవుతుంది. ఈ కామనర్స్ నెక్స్ట్ కూడా మళ్ళీ కామనర్సే ఉంటారు ఎలిమినేషన్ లో. సో ఆ విధంగా ఫ్లోరా సేవ్ అయింది. ఇంకా ఒక 2-3 వారాల వరకు ఆమెకి ఏ డోకా లేదు. ఇంకొంచెం పెంచాలి, ఫ్లోరా కొంచెం సైలెంట్ అయిపోయింది. సంజనని బాగా గెలుపుతా ఉండాలి ఫ్లోరా. సంజనని ఎంత గెలిపితే ఆమెకు అంత మంచిది, కానీ ఆమె ఎందుకో సైలెంట్ గా ఉంటుంది. అలా ఉండడం కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళము ఏం కోరుకుంటాం అంటే ఏదో ఒకటి జరగాల. వీళ్ళు మనం అనుకున్నాం కదా, భరణికి అసిస్టెంట్ గా హరీష్ ని పెడితే బాగుండు అని, తనుజ కాదు అని. అట్లా అట్లా ఫ్లోరా వెళ్ళి సంజన వేసుకుంటా ఉండాలి. ఆమెతో తట్టుకోవడం కష్టం, కానీ ఎవరితోనైతే తట్టుకోలేరో వాళ్ళతోనే ఫైటింగ్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సంజన వెళ్ళి సుమన్తో పెట్టుకున్నట్టు అలా పెట్టుకుంటే ఏం మజా ఉంటది. ఆ క్యాప్టెన్స్ అయిపోయింది కాబట్టి పరిస్థితి ఈ వీక్, లేకపోతే ఆ మేర కూడా ఈసారి చాలా మంది స్టార్ట్ చేసేవాళ్ళు నామినేట్ చేయడానికి. నెక్స్ట్ వీక్ నేను టాప్ పొజిషన్ లాగా ఉంటుంది అనుకుంటాను. ఇంకా లాస్ట్ చెప్పేసి నడుస్తూ ఉంటాయి. ఈ రోజు నేను వేరే ఛానల్ సంబంధించిన వర్క్ ఉంది ఒకటి, నేను దాంట్లో ఉంటా. ఓకే రైట్, బై బై. ఇలా ఫోన్ కాల్లో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే అటు రివ్యూ ఇచ్చినట్టయితే ఫోన్ వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసినట్టు ఉంటది కదా. మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై. హలో
హలో నీరు గారు, సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చూస్తున్నారుగా ఆ బిగ్ బాస్? పక్కా 1 వీక్ నుంచి ఫుల్ డెడికేషన్ తో చూస్తున్నాను సార్. ఎలా అనిపిస్తుందండి? మస్త్ అనిపిస్తుంది, జబర్దస్త్ ఉంది సార్. కానీ ఫస్ట్ వీక్ లో సృష్టిని ఎలిమినేట్ చేశారు కదా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకొక 1 వీక్ 2 వీక్స్ అని. అదొకటి. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న ఎలిమినేషన్ రౌండ్ కదా, నామినేషన్ రౌండ్స్ లో ఆ హరీష్ ఉన్నాడు కదా సార్, కామన్ మ్యాన్. ఆయనది కొంచెం నాకు ఎట్లా అనిపించిందంటే, మనకి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడమే గ్రేట్ సార్. ఆ వచ్చిన ఛాన్స్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, కొంచెం నాక్ తోటి పేషెన్స్ తో ఆడాలి. అది కాకుండా దమ్ముంటే తీసేయండి, దమ్ముంటే అంటిచ్చేసేయండి అన్నట్టు అవి మాటలు కొంచెం యాజ్ ఏ ఆడియన్స్ నాకు నచ్చలేదు సార్. అండ్ ఫుడ్ దగ్గర ఎందుకు సార్? అదే నేను ఆ ప్లేస్ లో ఉంటే సరే అందరిని అడిగి నేను తిన్న చిన్న పిల్లలు ఆ పాపలకు అట్లా చేసిండు, నేనుంటే మస్తు కూర్చొని తింటుండే. ఏంది సార్ అవన్నీ? ఎట్లుండాలి? కామన్ మ్యాన్ లాగా వచ్చినామంటే వస్తాయి సిచ్యువేషన్స్, బిగ్ బాస్ లో వస్తాయి. దాన్ని టాకిల్ చేసే ఇమ్మీడియట్ అగ్రెషన్ రావడం అంటే తెలిసిపోతుంది ఆయన ఎంత వీక్ ఉన్నాడని. అంటే ఆయన స్ట్రాటజీ అనుకుంటున్నాడు ఇప్పుడు బిగ్ బాస్. స్ట్రాటజీ కాదు సార్, కాదు. అది ఎట్లా స్ట్రాటజీ అయితే చెప్పండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ లోపల పిలిపించి కన్విన్స్ కూడా చేశారు. ఆ రాతోడిని కూర్చోబెట్టి నేను చూసుకోండి అన్నారు. ఎవరిస్తారు సార్ ఛాన్స్? మనకి ఇప్పుడు ఛాన్స్ దొరికిందంటే ఎట్లా? అది ఇప్పుడు మేము మనం అందరం చూస్తున్నాం యాజ్ ఏ ఆడియన్స్. మీ చేతులారా పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు మేము ఓటే వేస్తూ మేము అసలు ఇట్లాంటి వాళ్ళకి పోరానైనా ఫస్ట్ మళ్ళీ నీ ఏమో నువ్వు డిప్రెషన్ లో పోయి తినక చేయక డాక్టర్లు రావడం, మళ్ళీ అంబులెన్స్ లో పంపించుడు ఎందుకు? తీసి పడేయండి సార్, వేస్ట్. నా ఉద్దేశంలో వెళ్ళిపోవాలి ఇట్లా. ఈజ్ లుకింగ్ లైక్ ఏ డిప్రెస్డ్ క్యాండిడేట్ 101%. ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు కూడా సార్. ఇప్పుడు ఎట్లుండాలంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ మిగతా కంటెస్టెంట్ ఉన్నారు, రాథోడ్ ఉన్నారు, మన ఇమాన్యుయల్ ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా ఒక కామెడీ వేలో సరే ప్రాబ్లం ఉంది యూ డిస్కస్, దాన్నే ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని గుంజి అది ఇట్లా అది అట్లా. ఈవెన్ నాగార్జున సార్ వచ్చినప్పుడు ద వే హీ హాజ్ రియాక్టెడ్ నా అది నచ్చలేదు సార్. చాలా మంది అది అక్కడ అది చాలా తప్పు సార్, అట్లా ఉండొద్దు. అందులో ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నా సరే గానీ నాగార్జున గారు ఉన్నప్పుడు కూడా అంత ఓవర్ గా చేయాల్సిన అది అక్కడ నేను ఓవర్ అక్కడే నేను పట్టుకున్నా. నీ టైం వచ్చేసింది, అయినా పోతావు, తొందరలోనే పోతావు అని నేను కూడా బొట్టు పెట్టేసిన సార్. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్కరి గురించి చెప్పండి మీ ఒపీనియన్. సార్ ఒక ఫ్రాంక్లీ చెప్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడు 1 వీక్ నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిగ్ బాస్ నేను డే స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని సీజన్స్ చూసా. ఒక 2 సీజన్స్ ని మిస్ అయ్యా. సో ఇప్పుడు ఫుల్ డెడికేషన్ తోటి చూస్తున్నాను. నాకు ద బెస్ట్ ఇప్పుడే చెప్పేస్తా సార్, మీరు దిల్ కి బాత్. నా రాతోడు ఉన్నాడు కదా, రాను బొంబాయికి రాను, ఎస్ రాము చెప్పాలనిపిస్తా. ఈజ్ లైక్ ఏ రాతోడ్, ఫుల్ టాప్ లో ఉంటాడు చూడండి సార్. ద వే హీస్ ప్లేయింగ్. అండ్ నాకు నచ్చిన ఇమాన్యుయల్ కామెడీ వేలో. లేడీస్ లో నో సార్, డాక్టర్ ఏం సార్ అంత పెద్ద మంచి కాంప్లిమెంట్ తెచ్చుకుంది మొన్న, అన్ని మతిమరుపు పనులు చేసి అది నచ్చలే. సంజన సూపర్, దాన్ని అంటారు గేమ్, ఏమన్నా ఆడుతుందా? అదంటారు చూడండి సార్, పుల్ల గీకి వదిలేయాలి, ఎంజాయ్ మస్తు ఉంగ్లీ కరికే చేడదు అక్షయలో గేమ్ అంటది. షీఈ్ అ లేడీ, ఇట్లుండాలి. ప్లే చేస్తుంది టైగర్ అన్నట్టు, ఆమె టైగర్ అన్నట్టే. టైగర్ లయన్ పూరే జంగల్ కి రాణి హే సార్ ఆమె. అవును, ఆమె లేకుంటే అసలు బిగ్ బాస్ హౌసే లేదేమో, అసలు కంటెంటే రాదు అన్న ఫీలింగ్ వస్తా ఉంది సార్. అసలు దాని పర్సనాలిటీ పర్ఫెక్ట్, ద వే షీ హ్యాండిల్ నా సిచ్యువేషన్ ని. ఎంత నువ్వు ఒర్లు, ఎంత నువ్వు గీకబెట్టు అట్లనా? ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి. మాకి కిరికిరి 10 మంది అవుట్ అయిపోతారు ఆమె ముందు, అట్లా ఆడుతుంది. మస్త్ ఉంది సార్, మస్త్ గేమ్ అంటే ఖతర్నాక్ ఇట్లా. అండ్ ఆల్మోస్ట్ ఓకే సార్, ఇంకా టైం పడుతుంది అందరినీ మంచిగా
అంటే బాగా గో త్రూ చేయాలంటే టైం పడుతుంది. దీనికంటే ముందు అగ్ని పరీక్ష పెట్టారు, చూసారా మీరు? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఏమనుకోక చూడలే, అది చూస్తే ఇప్పటి వరకు మీకు అగ్ని పరీక్ష గురించే చెప్పిస్తుండే అంత. అది మిస్ చేశాను సార్ నేను. అగ్ని పరీక్ష నుంచి హరీష్, మనీష్, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజ అండ్ ప్రియ ఈ 6 వచ్చారు కామనర్స్ బ్యాచ్ లో. కామనర్స్ గా వచ్చారు వీళ్ళు 6. మిగతా 9 మంది సెలబ్రిటీస్ కింద వచ్చారు. 1 వీక్ నుంచి చూసా అన్నారు కదా, అంటే లాంచింగ్ ఎపిసోడ్ చూసారా? ఇప్పుడు అది కూడా 1 వీకే, 10 days అయింది అంటారు కాబట్టి. ఆ లాంచింగ్ నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కూర్చొని వీళ్ళందరూ లాంచింగ్ ఎట్లా చేసినారని చూడాలని ఉంది. నేను అదొక్కటి మిస్ అయ్యా సార్. కానీ నిజంగా ఒక్కొక్కరి గురించి నాకు మెయిన్ ఇంట్రడక్షన్ చూడాలని ఉంది. మెయిన్ స్పెషల్లీ హరీష్. ఇప్పుడు మీరు కామన్ మ్యాన్ వస్తే అదృష్టం సార్ అట్లా రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో లక్షల కోట్ల మంది నుంచి ఒక్క వ్యక్తి వస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాలాంటి సార్ ఇంకోటి తెలుసా, నా థింకింగ్ నేను బిగ్ బాస్ చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతానంటే, ఈ క్యాండిడేట్ నేను ఎవరన్నా మంచిగా ఆడారు, మంచి నాక్తో ఆడారంటే నేనే అందులో అని ఊహించుకుంటా సార్. నేనే ప్లే చేస్తున్నాను అన్నట్టు, ఆడు నెక్స్ట్ నువ్వు ఇట్లా చెయ్యి ఎస్ అని నేనే పెద్దగా అది ఫీల్ అయిపోతా. ఐఎమ్ అండ్ ఎవ్రీ ఇయర్ సీజన్ చెప్తున్నా కదా సార్, ఎస్ ఐఎమ్ ఇన్ దట్ అన్నట్టు ఫీల్ అవుతా. ఎస్, అందులో ఉండి అందరిని చూస్తున్నట్టుగా అట్లా ఫీల్ అయితేనే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. మజా సార్, ఖతర్నాక్ ఉంటది గేమ్, మజా ఉంటది మజా. నేను కూడా హరియానా, అభిజిత్, అఖిల్ వాళ్ళు ఉన్నంత వరకు చూసా. తర్వాత 5, 6, 7, 8 మొత్తం చూడలే అసలు. ఈ 9th సరే రివ్యూస్ కూడా చేద్దాం సరదాగా, స్క్రీన్ మీదకి వద్దాం, ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి అనుకుని ఇది చూడడం ఏదో ఒక టాపిక్ కావాలి కదా అని ఈ టాపిక్ తీసుకున్నా. నేను 7, 8 మిస్ చేసా సార్, అంతే. మిగతాదన్నీ కంప్లీట్ చేసా. సూపర్. నేను ఎవరిని గెస్ చేసా వాళ్ళు పక్క విన్నర్ అయ్యారు సార్ 100%. ఎందుకంటే నేను అందులో లీనమైపోతా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ సాటర్డే సండేస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇంకా టైం పడుతుంది సార్. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు 2 రోజులు వీళ్ళ నామినేషన్ అని రుద్దుకున్నారు బాగా మొహాలకి. ఈ రోజు కొంచెం కామెడీ ఉంటది. ఈ 2 days లో నేను చెప్పగలుగుతా. కానీ పవన్ అని అనుకుంటున్నా, అంటే స్టార్టింగ్ థింకింగ్ పవన్ అని. లెట్స్ సీ. అండ్ ఈమె సార్, ఆమె ఎవరు సార్? ఆమె ఫేర్ అండ్ లవ్లీ లాగా ఉంటది, ఆమె పేరు మర్చిపోయా. సారీ అంటా ఉంటది చూడండి సార్. ఫ్లోరా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్లోరా గానీ పవన్ గానీ అనుకుంటున్నారు. ప్రస్తుతానికి మీ అంచనా ప్రకారం నామినేషన్ ప్రక్రియ పెట్టినప్పుడు కామనర్స్ బాగా ఎగిరారు అలా భరణి మీద, అందరి మీద. అలా గట్టిగా ఎగడంతో చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద. అలా చేయాల్సింది కాదు, వీళ్ళు అనవసరంగా డ్యామేజ్ చేసుకుంటున్నారు అనిపించింది, నాకు అనిపించింది. చాలా డ్యామేజ్ సార్, కరెక్ట్ సార్, డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు చేతులారా. అక్కడ ఏంటంటే ఫస్ట్ డే సంజన గుడ్డు దొంగతనం చేసింది అనమాట. ఆ పాయింట్ తీసుకున్నారు. అది అయిపోయిన టాపిక్ ని తీసుకొని, అంటే భరణి గారు విషయంలో ఎలాంటి మిస్టేక్స్, తప్పులు లేకపోవడం వల్ల అతన్ని నామినేట్ చెయ్యాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కామనర్స్ టీం అందరూ ఒకటైపోయి ఆ గుడ్డు మీద పడ్డారు. అందరూ గుడ్డు మీదనే పడ్డారు. అంటే గుడ్డు తప్ప ఇంకా వేరే ఏం లేదా? కారణం అంటే గుడ్డు తప్ప వేరే చెప్పలేదు. శ్రీజ వచ్చి స్టేజ్ మీద మీరు డ్రామా చేశారు అంటారు. అది హౌస్ బయట స్టేజ్ మీద చేసింది, ఇక్కడ చెప్పకూడదు, అవసరం లేదు యాక్చువల్లీ. ఇంకోటి సార్, వీళ్ళు రీజన్స్ ఇస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు సార్. వీళ్ళు నామినేషన్ ఎవరన్నా ఉండని, నేను ఏమంటే జెన్యూన్ రీజన్ ఇవ్వండి. మీరు ఈ గుడ్డుని, అట్టిపండుని, దొంగలించుడు ఇవే పట్టుకొని దాన్ని గుంజుతున్నారు, పోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా బోర్ కొట్టకుండా ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని సరదా కోసం దొంగతనాలు చేస్తారు. అదే ఎవరి సొమ్ము కాదు, ఎవరిచ్చింది కాదు. కానీ అన్ని కెమెరాలు చూస్తూనే ఉన్నాయి కదా, కెమెరాల ముందు కావాలని చేస్తారు అలాగా. దాన్ని సీరియస్ గా తీసుకొని దాన్ని పట్టుకొని నామినేట్ చేయడం అనేది ఫూలిష్ అనిపించింది. చాలా కరెక్ట్ అన్నారు సార్. ఫన్ క్రియేట్ చేయాలి. దొంగతనం ఎందుకు చేస్తారు? ఎవరిది? ఇప్పుడు ఆమె సంజన గారు అందులో ఆ థమ్స్అప్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయింది, రీతు లోపలికి వెళ్ళి కొంచెం తాగేసింది. అది సరదా. అది వాళ్ళు ఎలా తాగుతావు అంటే ఆ మోసంబి సంత్రాలు ఎంత బాగా దాచిపెట్టింది సంజన అంటారు. అసలు సూపర్ గా ఆడింది సార్. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను కొత్త వాళ్ళు ఇప్పుడు నుంచే వీళ్ళు కొంచెం నామినేషన్ దగ్గర వీళ్ళు ఇచ్చే అవి అంటారు చూడండి సార్, వీళ్ళు నామినేట్ చేసే ముందు రీజన్స్ వేస్ట్ సార్. అదంతా జెన్యూన్ లేదు. సంజన షీ ఈజ్ ప్లేయింగ్ సూపర్.
సుమన్ శెట్టి గురించి ఏమనుకుంటున్నారు మీరు? సుమన్ శెట్టిది ఓ 2-3 రోజులు చూస్తే అయ్యో శుద్ధ పప్పు, పాపం చిక్కుడు కట్ట పట్టుకుంటాడు, ఈడుంటాడు, ఆడింటాడు, ఆ గల్లీలో ఉంటాడు. కానీ నిన్న ఆయనని సంజన టెంప్ట్ చేసింది. అది కాదు మస్తు అనిపించింది, నువ్వు రాండి ఇట్లా. అసలు ఏమన్నా రీజనా సార్? కానీ సుమన్ శెట్టి వీళ్ళు చేతున్నారా, వీళ్ళు ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇస్తున్నారు. నన్ను టెంప్ట్ చేయి, నేను ఎగురుతా, నేను పోతా బయటికి అన్నట్టు చెప్తున్నారు. సుమన్ శెట్టి ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అతను కామెడియన్ కదా, అతను కామెడియన్ కాబట్టి కామెడీ క్రియేట్ చేయాలా, మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. కామెడీ మత్తు అంటే కామెడియన్ ని తీసుకొచ్చేది ఎందుకు, వాళ్ళు ఏదైనా కామెడీ చేస్తారని. అతను సినిమాలలో అతని డైలాగులు కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుంటూ అతని వాయిస్ ఒక రకంగా ఉంటది, ఆ వాయిస్ తో చెప్పుకుంటూ చాలా ఫన్ క్రియేట్ చేయొచ్చు. మంచి పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది దానికి బిగ్ బాస్ అనే పేరుతో. మనకి ప్లాట్ఫామ్ దొరికితే కామెడియన్, సార్ కామెడియన్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తా. మీరు స్టార్ మైలకి వచ్చారండి, మీరు స్టార్ మైలకి వచ్చారు, ఎలా చేసేవాళ్ళు, ఎంత హోంవర్క్ చేసుకునే వాళ్ళు మీరు? ఎపిసోడ్ మొత్తం నేనే అన్నట్టు స్టాంప్ వేసుకునే వాళ్ళు మీరు. కెమెరా ఉంటే చాలు, నాకు ఇంకెవరు కనిపించడు. ఒకసారి వచ్చినప్పుడేమో 6 ఉన్నప్పుడు మీరు ఒకరు వచ్చారు, ఒకసారి ఉన్నప్పుడేమో 4 ఉన్నప్పుడు ఒకరు వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. ప్రోమోలు మీయే, ఎప్పుడంతా మీదే. సుమగారితో ఫుల్ ఫైట్. మీరు సుమగారినే భయపెట్టారు మీరు అసలు కాంచనా వేసినప్పుడు. పారిపోయారు కదా, వామో ఈవెన్ నిజంగానే దయ్యబట్టిందా ఏంటి? దట్ వాజ్ ఎ స్వీట్ మెమరీ సార్ ఫర్ మీ. అండ్ దెన్ నేను ఎట్లా చూస్తానంటే, మనకు ఒక కెమెరా ఇచ్చారు, మనకు ఒక వర్క్ ఇచ్చారు, ఒక టాస్క్ ఇచ్చారంటే మైండ్ ఎక్కడ డైవర్ట్ అవ్వద్దు, దాని మీద మనం ఏం చెయ్యాలి అన్నట్టు కాన్సన్ట్రేషన్ ఉంటది. ఇప్పుడు బిగ్ బాస్ చూసినప్పుడు వరకు నేను అందులో లీనమైపోతా సార్, నేను లీనమైపోతా సీరియస్ గా. ఐ ఫీల్ దట్ ఐఎమ్, నాకు ఛాన్స్ ఇస్తే నా తడి పోచమ్మ గుడి అవుతుండే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఉందా, ఇక అక్కడ సంజన కూడా వచ్చేస్తారు మీరు. నేను అందరినీ గెలుకొచ్చా, కానీ గేమ్ చాలా నాకు సార్, నా ఎక్స్పెక్టేషన్ ఒకటే ఉంటది, ఫైటింగ్ కాకుండా కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటే మెయిన్, ఫైటింగ్ అనేది ఒక పార్ట్ అంతే గానీ డాన్సులు ఉండాలి. ఇంతవరకు డాన్సులు లేవు, ఏం చెప్పాలి సార్, ఒక మనసులో ఉన్న మాట చెప్తా. నైట్ అవర్స్ ఉంటది ఇంట్లో, చుట్టుపక్కల అందరు లైట్లు ఆఫ్ చేస్తే టీవీలు చూస్తారు. ఈ బిగ్ బాస్ పెడితే వీళ్ళు కొట్లాడినప్పుడు కొంచెం బాల్కనీ చూస్తే చుట్టుపక్కల ఎవడింట్లో ఏం కొట్లాడ అవుతుంది అన్నట్టు ఫీల్ అవుతారు. అట్లుంది పరిస్థితి. గేమ్స్ లేవు, గేమ్స్ కూడా లేవు. అదే ఆ కెప్టెన్సీ టాస్క్ పెట్టారేమో గానీ ప్రతి ఎపిసోడ్ లోనే ఒక గేమ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉండే, అవి ప్లాన్ చేయలేదు, డాన్స్లు ప్లాన్ చేయట్లేదు, ఏమీ లేవు అసలు. ఇంతవరకు అయితే ఏదో కొట్లాటల మీద, గుడ్ల మీద, ఈ గొడవల మీదనే పోతున్నారు. కానీ సార్ మనకి లేవగానే ఆ అలారం బిగ్ బాస్ చెప్పంగానే ఆ మ్యూజిక్ రాసి ఎట్లా ఎనర్జీ ఉండాలి సార్, ఎట్లా రావాలి. నేను డాన్స్ చేసినట్టు ఫీల్ అవుతాడా దగ్గర. మస్తు డేలో ఒక సాంగ్ పెడతాడు బిగ్ బాస్, అది ఎంత బాగుంటాయి, ఓహో నేనే అన్నట్టు ఫీల్ అయిపోతా. కానీ లైఫ్ టైం మై ఫేవరెట్ ఈజ్ బిగ్ బాస్ షో సార్. అదేందో ఏమో ఇప్పటి వరకు మీకు అర్థమైందంటే టాప్ 5 లో ఎవరు ఉండొచ్చు? టాప్ 5 లో చెప్తాను సార్, మన రాము రాథోడ్, సంజన ఎక్స్పెక్టేషన్, ఇంకా బర్నీ సార్ ఉన్నారు కదా, ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ అంటే డౌటే, కానీ సార్ నాకు టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళని ఇంకా నేను అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి ఇద్దరిని అనుకుంటున్నా, రాము రాథోడ్ విల్ బి టాప్ లో ఉంటాడు, పక్కా ఉంటాడు. అండ్ సెకండ్ మన సంజన అని ఎక్స్పెక్టేషన్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఇంకో 4 వస్తారు వైల్డ్ కార్డు ద్వారా. అందుకనే ఇప్పుడే మనం ఫైనల్ చెప్పలేము వచ్చే వాళ్ళు ఎవరు అనేది, దాన్ని బట్టి కాంపిటీషన్ ఉంటుంది కదా. అట్లా అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు అంటే ఇట్లా అనుకోవచ్చు, కానీ ఇంకొక 4 సెలబ్రిటీస్ వస్తారు, 1-2 కామనర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అప్పుడు టఫ్ ఫైట్, కనీసం ఒక 3-4 వీక్స్ తర్వాత మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరో తెలియకుండా మనం ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోలేము. కాకపోతే చూస్తున్నాం కాబట్టి అసలు వీళ్ళల్లో ఎవరైతారు
అని ఒకటి ఉంటది కదా, అందుకోసం అన్నా అంతే. yes వీళ్ళల్లో వెళ్తారు ఒక అది ఆమె. నేనంటే పక్క రాము రాథోడ్ని టాప్ లో చూసేస్తున్నా సార్. బ్యాంక్ బంకర్ కి పక్క టాప్. మిగతా వాళ్ళది 50 50 50 40 50 90 60 అంతే. మా లాంటి వాళ్ళని కూడా దింపాలి సార్. నాకు హరీష్ ఒక్కటి నచ్చలేదు సార్. దమ్ము ఉంటే ఇవన్నీ చాలా తప్పు. పంపించేద్దాం అండి, చాలా తప్పు, ఆయన పంపించేద్దాం. మరి మనీష్ ఉన్నాడు, మనీషే మొత్తం మంత్రాంగం చేస్తున్నాడు, అందరి పుల్లలు పెడుతున్నాడు మనీషు. అవును అవును. సో నేను ఏమనుకుంటున్నానంటే పవన్ ని, ఆ కామనర్స్ లో పవన్ ని, ప్రియా అండ్ మనీష్, ఈ హరీష్ వీళ్ళ పంపించేద్దాం అనుకుంటున్నా. పంపించేసేయండి సార్, పంపించేసేయండి. నేనుంటేనా చాలా నిక్లా అంటుండే, కానీ ఎప్పుడు మనం కామనర్ కి ఒక ఛాన్స్ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లో వచ్చిందంటే కొంచెం దాని మీద హోంవర్క్ మీద వాళ్ళందరు సీజన్ చూసినట్టే ఉంటారు కదా, అందరు ఊరికే డైరెక్ట్ రారు కదా. సో ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లా అగ్రెషన్ ఫుడ్ మీద చూపించడము అది చాలా తప్పు సార్. సార్ మాట్లాడే హరీష్ కూడా పెద్ద పెద్ద మాటలు అన్నాడు, ఫుడ్ మీద మనం అట్లా చేయొద్దు, అదేదో ఇది అది అన్నాడు. మరి ఏమైంది, అట్లాస్ట్ ఫుడ్ మీదనే కదా చూపిస్తుండు. ఆ బిగ్ బాస్ ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చిండు, లోపలికి వచ్చి ఇట్లా కాదు ఇట్లా ఉండు నాయనా, నీకు రాము బాగా చూసుకో, చెప్పలేము ఈ డిప్రెస్ క్యాండిడేట్ ఎప్పుడు ఏం చేసుకుంటాడని కదా. తప్పు సార్, అదే చెయ్యొద్దు. బిగ్ బాస్ ని అంటున్నా, బిగ్ బాస్ ని నేను చాలా లైక్ చేస్తా. బిగ్ బాస్ కొంచెం కళ్ళు లోపల కాకుండా బయట ఆడియన్స్ లో కూడా పెట్టాలి సార్. వాళ్ళంటే ఫ్యాన్స్ మీద ఒక కన్ను పెట్టమని చెప్పండి సార్. చూస్తూ ఉండండి. అలాగే మీకు ఎప్పుడన్నా ఇట్లా రివ్యూ ఇవ్వాలనిపిస్తే కనుక నాకు చెప్పండి, నేను కెమెరా ఆన్ చేస్తా, మై స్టార్ మీడియాలో పోస్ట్ చేస్తా, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు జెన్యూన్ గా చెప్తారు, మీరు తగ్గేదే లేదని అనుకుంటారు కాబట్టి. ఆ బిగ్ బాస్ హౌస్ లో సంజన ఎట్లనో బయట మీరు అట్లా కాబట్టి మీ రివ్యూ బాగుంటుంది అనుకున్నాను. ఇంకా మీరు చూస్తా ఉంటే మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఇప్పుడే ఒక 1 వీక్ నుంచి అంటున్నారు కాబట్టి. మీరు నమ్మరు, ఒక్క డే కూడా నేను మిస్ చేయదు తెలుసా. ఇట్లా కూర్చుంటా 9:30 నా ఫుడ్ గిడ్ అన్ని కిచెన్ వర్క్ కంప్లీట్ చేసి కూర్చుంటా, అది ఒక పెద్ద వర్క్ అన్నట్టు. ఆయననే అంటాడు, ఇదేంటే అన్ని కిచెన్ వర్క్, జీ మేరా బిగ్ బాస్ ఆరా, నో డిస్టర్బెన్స్. మళ్ళీ 4 గంటలు లేస్తా పొద్దున. అంతే కదా, ఆయనకు కూడా తెలుసు, మా ఫ్యామిలీలో అందరూ తెలుసు నేను పిచ్చి బిగ్ బాస్ అని. ఓకే అండి, ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ విధంగా బిగ్ బాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్ని పనులున్నా సరే నైట్ 9:30 నుంచి ఎపిసోడ్ చూడడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు జెన్యూన్ గా మాట్లాడుతుంటారు. ఈ మేడం పేరు నీరు ఠాకూర్ గారు. ఆమె స్టార్ మహిళకి ఒకసారి పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. బాగుందని చెప్పేసి ఒక 6 months తర్వాత ఏమో రండి మేడం మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయండి అని చెప్పాను. ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా కానీ ఒక సాంగ్ ప్రిపేర్ అవ్వడం, టాస్క్లు ప్రిపేర్ అవ్వడం, ఎంటర్టైన్మెంట్, ఫంటర్టైన్మెంట్ బోల్డ్ అంత ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇలాగా మనం అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ కూడా చేసేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. నా పేరు సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి సంగతి, చూసావా ఎపిసోడ్? సూపర్ గా చూసానన్నా. సూపర్ గా చూసావా? సూపర్ గా ఉందా? సూపర్ గా చూసారు. అందులో సూపర్ గా చెప్పుకోదగ్గ ఏమీ లేవు. సూపర్ గా చూసావు కానీ సూపర్ గా చెప్పడానికి ఏమీ లేవు. అది సూపర్ గా చెప్పడానికి ఏమీ లేదు. నచ్చని పాయింట్లు ఏంటి, నచ్చిన పాయింట్లు ఏంటి, ఒక్కొక్క పాయింట్ చెప్పి చూద్దాం. నచ్చిన పాయింట్స్ అంటే ఇందులో నచ్చని పాయింట్స్ అంటూ ఏమి లేదన్న. రాత్రి జరిగిన విషయంలో నచ్చనిది అంటూ ఏమి లేదు. కాకపోతే నచ్చనిది అంటూ ఒకటే ఒకటి ఉందన్న. హరీష్ గారు పడుకొని నిద్రపోయి లేచి అడుగుతారు, ఏంది అసలు, ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు అనేసి అడుగుతారు వచ్చి. ఫ్లోరా గారు కెప్టెన్ గారు ఇద్దరు అడుగుతారు. అడిగినప్పుడు అతను చెప్పే, నాకు హౌస్ లో ఉండడం నాకు ఇష్టం లేదు అనే మాట అనడం అనేది నాకు అర్థం కావట్లేదు. అతని మెంటాలిటీ ఎందు, అతని బిహేవియర్ ఎందు పదే ఆ పదాన్ని ప్రతి ఎపిసోడ్ లోనూ ఉచ్చరిస్తున్నాడు. ఇందులో బాగా నచ్చింది ఏంటంటే తనుజ తోటి ఫోన్ కాల్ మాట్లాడతారు. ఇమ్మునేమో అమ్మాయి, తనుజనేమో అబ్బాయి అన్నట్టుగా వాళ్ళిద్దరు ఫోన్ కాల్స్ మాట్లాడతారు సరదాగా. అదంతా కూడా కొంచెం సరదాగా అనిపించింది. ఎపిసోడ్ మొదలు పెట్టిన వెంటనే మన రీతు చౌదరి గారు, కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు పులిహోర మొదలు పెడతారు.
ఆ, కలపడం గట్టిగా. ఉమ్. నాకు ఆ పులిహోర ఎలా ఉంటదంటే మన ఫేక్ వేలో వెళ్తుందా లేదంటే రియాలిటీ వేలో వెళ్తుందా అర్థం కాని పరిస్థితులు అక్కడ కనపడదు. అర్థం కాకపోవడానికి ఏమి లేదు. అక్కడ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ట్రాక్ ఉండాలి, ఏదో ఒక ఎనిమి ఉండాలి, ఏదో ఒక గొడవ ఉండాలి, అన్ని ఉండాలి. కాబట్టి ఇంత ముందు సీజన్లలో కూడా లవ్ ట్రాక్లు పెట్టారు. బయటకు రాగానే మళ్ళీ మామూలే. అక్కడ కెమెరా ముందు ఒక లవ్ ట్రాక్. ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు ఒక ఫైటింగ్ ఉంటది, ఒక సవాల్ చేసుకోవడం ఉంటది, సెంటిమెంట్ ఉంటది, లవ్ ట్రాక్ ఉంటది. అలాగే బిగ్ బాస్ అనేది ఒక సినిమా అనుకుంటే ఇందులో రీతు ఏం చేస్తుందంటే ఒక లవ్ ట్రాక్ నడిపిద్దాము అనుకుంటుంది. ఆమెను ట్రయాంగిల్ లో నడిపిద్దాము, అప్పుడు జనాల్లో ఎక్కువ క్రేజ్ వస్తది అని ఆమె. ఓకే ఓకే. సో ఇప్పుడు డెమాన్ పవన్ కూడా మొన్న ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళాడు, డేంజర్ జోన్ దాకా వెళ్ళాడు కదా. అవునవును. మొన్న సండే నాడు అవన్నీ ఇద్దరు నిలబెట్టారు లాస్ట్ లో. వాళ్ళిద్దరు నిల్చున్నారు. నిల్చున్నారు అంటే అర్థం ఏంటి, అవి ఆల్మోస్ట్ వెళ్ళిపోయేవాడా ఏంటి అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. అవును. ఇప్పుడు పవన్ మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే తన నుంచి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్, ఏదో కంటెంట్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇవ్వాలి కాబట్టి రీతు కనపడింది. రీతు కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇక మెల్లగా అతను మూవ్ ఆన్ అవుతుంది. ఒక ట్రాక్ అయితే మూవ్ కావాలి కాబట్టి నడిపిస్తున్నారు. ఈ రీతు ఏం చేసింది, తనకు ఎక్కువ కంటెంట్ రావాలి, తను ఎక్కువ హైలైట్ అవ్వాలి అని అంటే, సో ఇద్దరు అబ్బాయిలు నా వెంబడి పడుతున్నారు, నేను వాళ్ళతో లవ్ ట్రాక్ నడిపిస్తున్నా అనేది ఆ ప్లస్ పాయింట్ అవుతుంది కదా. బిగ్ బాస్ అంత ఈజీగా వదలడు ఇక. కాబట్టి లవ్ ట్రాక్ అనేది ఒక స్ట్రాటజీ అంతే. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఏం ఉండవు ఇలాంటివి, అక్కడి వరకే. మళ్ళా అది కూడా ఏ స్టైల్ పోతుందంటే, నిన్ను చూస్తే నేను ఉండలేకపోతున్నాను, నువ్వు నవ్వాలని, నువ్వు తిట్టించుకోవాలనిపిస్తుంది తప్ప నువ్వు మాట్లాడితే నిన్ను చూస్తే చూసుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడితే నువ్వు చూస్తూ ఉండాలనిపిస్తుంది అనేసింది పీక్ స్టైల్ తీసుకెళ్తుంది. అంటే అట్లా అరే రియల్ గా ఉంది కదా అని ఫీలింగ్ కల్పిస్తుంది ఆడియన్స్ కి. అవన్నీ కావాలి కదా, ఏమీ లేకుండా ఉట్టిగానే వెళ్ళామా, కూర్చున్నామా, తిన్నామా, వచ్చామా కాదు కదా. కాబట్టి మనం ఇట్లాంటివన్నీ కొంచెం పాజిటివ్ గా తీసుకోవడమే, సరదాగా తీసుకోవడమే. రాము ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటాడన్నా. అక్కడ మన సంజన గారు, రీతు గారు ఇద్దరు పోయి అతను అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. అతను ఎందుకు ఏడుస్తున్నాడు అంటే దాన్ని మాత్రం ఓపెన్ చేయలా. మన సంజన గారు కాసేపు ఇమాన్యువల్ వచ్చేసి నాకు రెండో కొడుకురా, నువ్వు నాకు చిన్న కొడుకురా, ఇమాన్యువల్ నాకు పెద్ద కొడుకురా అనేసి కాస్త దగ్గరగా తీసుకొని అతన్ని ఓదార్స్తుంది. అక్కడ అది నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరితో కూడా ఒక క్యాప్టెన్సీ కాకుండా ఒక మదర్ గా మా భోజనం తినేటప్పుడు కూడా ఇప్పుడు వరకు నేను ప్రతి ఎపిసోడ్ లో చూస్తున్నాను. ఆమె ఒక్క రోజు కూడా ప్లేట్ అన్నం పెట్టు పూర్తిగా తినదు. సంజన గారిని చాలా వరకు మనం మెచ్చుకోవచ్చు. ఎవరెవరైతే సంజన గారి గురించి నెగిటివ్ గా అనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆమెకు పాజిటివ్ అయ్యారు. ఈమె లాస్ట్ వరకు ఉండాలని పోయారు. ప్లస్ ఆమె ఎవరికి భయపడదు, క్లియర్ గా ఉంటది, స్ట్రైట్ గా ఉంటది. అయితే ఏంటి అన్నట్టుగా ఉంటది, ఏదో వర్రీ అయిపోవడం అలా ఉండదు. చాలా చిన్న విషయం ఏదన్నట్టు చాలా చిన్నగా తీసుకుంటది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, పర్సనాలిటీ ఎలాంటిది అనేది రోజు రోజుకి ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు చాలా మంది. ఇకపోతే రాము వచ్చేసి ఎమోషనల్ అవుతున్నాడు. మా మదరు ఫాదరు దూరంగా ఉన్నారు, నేను వచ్చి ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఎమోషన్ అయినా గానీ, అటు భరణి గాని, ఇటు సంజన గాని, అటు మిగతా వాళ్ళు గాని, ఇమ్ము గాని, వీళ్ళందరూ కూడా అతన్ని సముదాయించడం అంతా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నవరసాలు అంటారు కదా, రకరకాల మనుషులు రకరకాలుగా ఉండాలి కదా. ఒకటే చిల్ అంటే కుదరదు కదా. రాము వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు హౌస్ లో మాత్రం. జెన్యూన్ గా ఆయన పని ఏదో, నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, నేను హైప్ అవ్వాలి, నేను అందరికి కనపడాలి, ఈ ఇంటెన్షన్ లేదా లేదు. ఆయన చెప్పిన పని వరకు ఆయన జెన్యూన్ గా చేసుకుంటూ పోతున్నాడు. జెన్యూన్ గా చేసుకుంటూ అంటే కంటెంట్ రావట్లేదు తప్ప కావాలని క్రియేట్ చేయట్లా. ఇప్పుడు రీతు ఉందనుకో, కంటెంట్ క్రియేట్ చేయాలా, డెమాన్ ఉన్నాడు, కంటెంట్ క్రియేట్ చేయాలా, అనూజ ఉంది, క్రియేట్ చేయాలని వీళ్ళు చేస్తున్నారు. రాము ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడు, నేచురల్ గా తను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అది అలా, అందుకనే కొంచెం కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే సుమన్ శెట్టి ఉన్నాడు అనుకో, ఏది క్రియేట్ చేయడు, అనే కంటెంట్ ఏమీ ఉండదు. సంజన గారు కూడా సుమన్ గారిని మార్నింగ్ లేచిన కాడి నుంచి కూడా గట్టిగా తగులుకున్నది. నువ్వేం పని చేయరు బాబు, నీకు దండం పెడతాను, రెండు చేతులు ఎత్తి నీకు దండం పెడతాను. హరీష్ గారు క్యాప్టెన్స్ తోటి కాస్త వాళ్ళకిద్దరికి సెట్ కావట్లేదు. ఈ విషయంలోనూ హరీష్ గారు గారికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఇంకొకటి గేమ్ ఆడారు కదా, 1.5-2 గంటల సేపు ఆల్రెడీ లైవ్ నేను ఒక సందర్భంలో ఓపెన్ చేసి వస్తే చూసావా, పొరపాటు లైవ్ చూడొద్దురా భయ్ అనిపించింది. నాకు తెలుసా సోది 1 అవర్ వాళ్ళు స్ట్రాటజీలు పెట్టుకొని గేమ్ ప్లాన్ చేసుకుంటే 1 మినిట్ కూడా గేమ్ లేదు. టాస్క్ పెట్టినా గేమ్ పెట్టినా ఆడియన్స్ కి అర్థం కావాలి, ప్లస్ అది ఎక్కువ సేపు ఉండాలి. వీల్ గేమ్ పెట్టారు, అలా పట్టుకున్నారో లేదా అవుట్ 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 అవుట్, ఎవరెవరు అవుట్ అయిపోయారో, ఏం ఆడారో ఏం తెలియదు. అసలు గేమ్ లో ఏముందా, గేమ్ లో పట్టుకోవడమేనా? ఏం గేమ్ పెట్టారు? తొక్కలో టాస్కులు పెట్టి తొక్కలో గేమ్లు పెడతారు. తొక్కలో టాస్క్ అది, రియల్ గానే తొక్కలో టాస్క్ అది. కాకపోతే అసలు ఆ గేమ్ అయింది దాని గురించి నాకు అసలు వీళ్ళు తెలవకపోతే కనీసం మనల్ని అడిగితే ఇలా ఇస్తాం గేమ్స్ ఎన్ని కావాలో చెప్పు, అరగంట సేపు ఒక్కొక్కడికి
చెమ్మటల పట్టాలి అలాంటి గేమ్స్ ఉన్నాయి మన దగ్గర. అది చూసే వాళ్ళకి కూడా ఒక క్రేజ్ దొరుకుతుంది మనకు, మనం పెట్టే గేమ్స్ అలా ఉంటుంది మన దగ్గర స్ట్రాటజీలు. తెలవనప్పుడు అరే అసలు పాపులర్ మీరు డైరెక్టర్ ఉన్నారు ఈ రోజు ఈటీవీలో కానీ లేదంటే ఈ స్టార్ మైదానం పెట్టిన గేమ్స్ ను ఒక 1 year తీసుకొచ్చి ఎపిసోడ్ చూస్తే కూడా కొన్ని వందల గేమ్లు మొత్తం ఈ బిగ్ బాస్ 10 కూడా కంప్లీట్ అయిపోవచ్చు మన ఎపిసోడ్ మొత్తం చూస్తే. ఎందుకు స్టార్ మాలోనే నేను ఒకసారి మొత్తం గ్రౌండ్ ఈవెంట్స్ పెట్టి గేమ్స్ పెట్టా స్టార్ మాలోనే. గోల్డ్ అని గేమ్స్ చూపించే వాళ్ళకి ఇలా 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 ఆడొచ్చు ఇలా చేయొచ్చు అని తక్కువ ఐటమ్స్ పెట్టి ఎక్కువ గేమ్స్ చూపిస్తే ఏంటంటే మీరు వాళ్ళ చేస్తున్నారు అట్లా ఇట్లా అంటే మరి కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఇది, నాకు ఇంత హంగామా అవసరం లేదు, ఆన్ ది స్పాట్ లో క్రియేట్ చేసేవాడిని. మాకు ముందే ఇవ్వాలి రాసి ఇవ్వాలి అంటే కుదరదు, ఆన్ ది స్పాట్ లో చేస్తా నేను. మీకు రాసిచ్చేది ఏంటి, మీకు రాసిచ్చి మెయిల్ లో పెట్టి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళాక పార్టిసిపెంట్స్ వచ్చాక మీరు మాకు మెయిల్ లో పెట్టిన గేమ్ వేరు ఇక్కడ గేమ్ వేరు ప్రాపర్టీస్ అవే కానీ చేంజ్ అయింది అని అంటే నాకు నడవదు, నేను మొత్తం స్పాట్ లో పెడతా, అలా చేద్దాం లేదా లేదన్నా. సరే 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 చేయండి, మీకు ఆల్రెడీ రికార్డు ఉంది, మీ రికార్డు మేము కాదనలేము, మిమ్మల్ని అనుమానించలేం కదా, వేరే వాళ్ళైతే ఇలా అడుగుతాం అంటే మీరు వేరే వాళ్ళని అడిగండి, నన్ను అడగండి. అలాగా ఏ గేమ్ ఏది మేత మొత్తం అడిగిపోయి డైరెక్ట్ స్పాట్ లో షూటింగ్ లో పెట్టేసి మొత్తం గేమ్స్ ఆడిచ్చేస్తా అని చెప్పి ఒకసారి కొంచెం గట్టిగానే అన్న వాళ్ళతో. అని నేను మొత్తం పెట్టను, నేను మెయిల్ లో పెట్టను అని చెప్పా. కొన్ని రాయడానికే కుదరదు, ఎలా ప్రజెంట్ చేస్తాను, ఓ షాట వార్త రాయాలా అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకొని మీటింగ్లు పెట్టుకొని ఇట్లా అంటున్నాడు ఆయన అని చెప్పి, సరేనండి మీకు ఎగ్జామ్స్ అనే మీరు కానివ్వండి, మీకు నచ్చినట్టు పెట్టేసేయండి అన్నారు. అదే అప్పుడు మనం వెళ్ళాం కదా షూటింగ్ కి, నువ్వు కూడా వచ్చినావుగా. ఇక్కడ గేమ్స్ విషయంలో వీళ్ళు ఫ్లాప్ అవుతున్నారు, వాళ్ళు చేసేది చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. అక్కడ లాస్ట్ అక్కడ ఏమి ప్రెజెంటేషన్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్టిసిపెంట్స్ చెప్పడం రావట్లేదు, గేమ్ ఎలా ఆడతారు ప్రెజెంట్. విషయం చెప్పనా, బిగ్ బాస్ ఈ గేమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినంత టైం కూడా అవును అదొకటి. పోనీ షార్ట్స్ వచ్చాయా, ఎవరు కింద పడ్డారు, ఎవరు మీద పడ్డారు, షార్ట్స్ లేవు, అన్ని కెమెరాలు పెట్టుకొని మొత్తం కన్ఫ్యూజ్ కన్ను మూసి కనిపించినప్పుడు గేమ్ అయిపోయింది. మనకి ఏందనంటే మా టీవీ వాళ్ళు చూస్తారు ఈ వీడియో, నేను పంపిస్తా అవసరం అనుకుంటే వాళ్ళకి, అందుకనే నేను కావాలని తొక్కలో గేమ్ అన్నా. వీడియో మీరు పంపించండి మన ద్వారా కూడా, నాకు మనకు ఏమీ లేదు, మొత్తం గేమ్ కాంటాక్ట్ ఏదైతే మనం ఉండదు అది మొత్తం మనకి ఇచ్చేసామని చెప్పండి. మనకి ఎపిసోడ్ కు 2 టాస్క్ ఇక్కడ మనకి చెప్పడం కాదు, అంత ముందు కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి వాయించేవాడిని, ఏం చేస్తున్నారు మీరు, మీ టీం అంతా ఏం చేస్తున్నారు, ఆ టాస్క్ అట్లే నా పెట్టేది, ఇది ఇట్లే నా పెట్టేది అని చెప్పి వాయించేవాడిని. వాళ్ళ చేంజెస్ చేసేవాళ్ళు, అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి. అప్పుడు ఎప్పటి వరకు 4th వరకే చూసాను కదా నేను, 5th 6th 7th 8th చూడలేదు. మధ్యలో ఒకసారి అడిగారు కూడా ఏం చెప్పట్లేదు అంటే, నేను చూడట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు చూడడానికి, నేను చూడనిగా అని చెప్పా. మళ్ళీ ఈ 9th నుంచి చూడడం మొదలు పెట్టాను కదా. ఇప్పుడు అసలు కుదిరితే ఇప్పుడు మొదలు పెట్టండి అన్న, మనం మా టీవీ దర్శన్ టీం ఒకసారి మాట్లాడండి మీరు. అగ్ని పరీక్షలోనే ప్రతి ఎపిసోడ్ వచ్చి కాదు, అగ్ని పరీక్షలోనే ఒక టాస్క్ నచ్చకపోతే వెంటనే మెసేజ్ పెట్టా, బాగాలేదు ఏం చేస్తున్నారు మీరు, బడ్జెట్ లేదా ఎంప్లాయీస్ లేరా, లేక టీం మెంబర్స్ పెట్టుకుని ఇంతమంది పెట్టుకుని ఏం చేస్తున్నారు మీరు, బాగాలేదు అదేం చెప్పి అప్పుడే కొంచెం గట్టిగానే ఇచ్చా మెసేజ్లలో. భరణి గారు డల్ అయిపోయారు బాగా. ఆయన టెనెంట్స్ తరపున వచ్చిన వాడు కదా, సెలబ్రిటీస్ తరపున. ఇప్పుడు ఓనర్స్ తరపున ఆడాలంటే వీళ్ళతో ఎవరికి మింగిల్ అవ్వలేకపోతున్నాడు, వీళ్ళు కూడా ఆయన పక్కన పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా హౌస్ లో అందరికంటే పవర్ఫుల్, అందరికంటే బయట వచ్చే ఓటింగ్ రాంగో ఫేకో రైటో నాకు తెలియదు కానీ భరణి గారి తర్వాతే ఎవరైనా టాస్కులు ఆడాలా గెలవాలంటే ఆయన ఉండాలి. ఆయన ఏ టీం లో ఉంటే ఆ టీం గెలుస్తుంది. కామనర్స్ కి అర్థం కావట్లేదు భరణి గారు అంటే ఏంటో కానీ. మనీష్ మర్యాదనేమో లాజికల్ గా మర్యాద మనీష్ చేస్తున్నాడు స్ట్రాటజీ. మర్యాద మనీష్ కి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఆయన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడు, అందరు చెప్పడం టీం గేమ్ ఆడాడు. కానే కాగా అతని చేతిలో కామనర్స్ అందరూ బకరాలు అయిపోతున్నారు. హరీష్ తప్ప మిగతా అందరూ బకరాలు. హరీష్ నిద్రపోయారు చూసారా, పడుకున్నాడు, మురిగాయి కదా, ఒకళ్ళు మురిగాయి. ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి, హరీష్ కి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాప్టెన్సీ తీసుకోవాలంటే ఆమె ఏమంటుందంటే ఓకే అనేసి ఆమె యాక్సెప్ట్ చేయట్లా. కాకపోతే ఈ రీతు చౌదరి ఏంటంటే పనిష్మెంట్ ఏదో నేను తీసుకుంటాను, ఎందుకు పనిష్మెంట్ నేను తీసుకుంటానంటే ఆమె మీరందరూ నేను అడిగితేనే మాకు అన్నం నోట్లు ముద్ద పెడుతున్నారు, కానీ సంజన గారు వచ్చేసి మాత్రం నేను నన్ను నా నోట్లు ముద్ద అన్నం పెడుతుంది తినిపిస్తుంది. ఆ రీతు చౌదరి చెప్తూ కళలో మీకు డేట్ చేస్తుంది. సంజన గారు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉంటున్నారు అంతే. స్ట్రాటజీలు ఆలోచనలు ఏమిలో నేను ఎలా ఉన్నానో అలా ఉంటాను అంతే అని అనుకుంటున్నారు. అదే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. తనూజ కూడా ప్లస్ తప్ప మైనస్ కాదు. ఆమె కూడా ఏదో ఒక చిన్న ట్రాక్ కావాలి మరి, లేకపోతే ఎట్లా అని చెప్పేసి కళ్యాణ్ తో నడిపిద్దామని ట్రై చేస్తా ఉంది. కళ్యాణ్ ఏమో ఇటు రీతు తోటి అటు తనుజ తోటి ఇద్దరితోటి ట్రాక్ చేద్దామని ట్రయాంగిల్ చేద్దామని కళ్యాణ్ చూస్తున్నాడు. ట్రయాంగిల్ ఆప్షన్ 2 ఉన్నాయి, ఒకటి కళ్యాణ్ రీతు తనుజ, ఒకటి రీతు పవన్ కళ్యాణ్, ఇద్దరితోటి రీతు ఇద్దరితోటి కళ్యాణ్ ఇద్దరితోటి. ఈ నలుగురి మధ్యలోనే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఏదో ఒకటి చెయ్యాలా, మరి ఏం చేయాలా, హైలైట్ అవ్వాలా, కనపడాలా, కనపడితేనే
ఓటింగ్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కొంచెం బిగ్ బాస్ ఉంచుతాడు, లేకపోతే ఓటింగ్ అటు ఇటు అయినా కూడా సరే పనికి రావట్లేదు అని పంపించేస్తాడు. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నిల్చోబెట్టి కెప్టెన్సీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒపీనియన్ చెప్తారు. బోర్డు పెడతారు, ఫస్ట్ కెప్టెన్ అయితే ఆమె ఫోటో తగిలిస్తుంది, పిన్ చేస్తుంది ఫోటోకి. ఫోటో చేసిన తర్వాత అందరిని అడుగుతుంది, నా కెప్టెన్సీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఓకే, ఐఎమ్ సారీ అందరికి చెప్తుంది. అందరూ ఇక్కడ ఎవరు నేను ఈక్వల్ గా చూసుకుంది, ఇక్కడ ఎవరు తప్పు లేదు, ఈక్వల్ గా మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే ఒక కెప్టెన్ గా ఏ రకంగా చెప్పాలో అనేది అందరూ చెప్తున్నప్పుడు ఆమెని ప్రియా గారు డిఫెన్స్ చేస్తారు. నువ్వెందుకు మేము తప్పు చేసి మాట్లాడుతున్నామని, నువ్వెందుకు ఆ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నావు, నువ్వు మేమేమైనా తప్పు చేసి మాట్లాడతాము అనేసి మాకు ఫీలింగ్ వస్తుంది. అంటే నేను అలా చెప్పలేదు, ఇక్కడ అందరూ ఈక్వల్, నేను ఒక యాజ్ ఎ కెప్టెన్ గా నేను చెప్పవలసింది నేను చెప్తున్నాను, ఇక్కడ ఒక మనిషిని పేరు తీయట్లేదు నేను. సంజన గారు అలా చెప్పడం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ మాట ఎత్తింది ఎవరంటే శ్రీజ పక్క నుంచి. కామనర్స్ కి లేదు, శ్రీజ చెప్పింది జాగ్రత్తగా వింటే అర్థమైంది. బానిసలు కాదు, టెనెంట్స్ అంటే బానిసలు కాదు, అట్లా కాదు ఇట్లా అనుకోవద్దు, ఇలాగా ఎంత బాగా చెప్పింది ఆమె. దాన్ని పట్టుకొని మేము మాటికి మీరు అలా అంటారు, నిజంగా మేము బానిసలా చూసామా అని అనిపిస్తుంది మాకు. ఇది ఉంటే కదా అసలు అర్థమైతే కదా. సంజన గారు ఇంకొక కామెడీ చేసింది, మీరు అబ్జర్వ్ చేశారా లేదు? ఏంటది? టీ కోసం పోయి టీ కావాలని చెప్పి కిచెన్ లోకి పోతారు. టీ కావాలంటది. వెళ్ళినప్పుడు తనూజ ఉండి నన్ను ఇంప్రెస్ చెయ్యి, నన్ను పొగుడు అని అంటే బాగా పొగుడుతుంది. పొగి టీ పోసినాక టీ పట్టుకొని దయ్యంలాగా అనుకుంటా పోయింది కదా. ఇంకా ఆనంద చెప్పేది ఓకే ఓకే సరే, మరి అయితే వీడియో లాంగ్ అయిపోద్ది మళ్ళీ. మీకు మీ ఒపీనియన్స్ ఏంటి అలాంటి అని ఉంటాయి కూడా కామెంట్ లో రాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు రాత్రి 9:30కి పడుకోవడం అలవాటు. ఈ బిగ్ బాస్ పుణ్యమా అని 12-12:30 అవుతుంది. అవి చూడడం, చూసిన వెంటనే రాసుకోవడం, పాయింట్స్ రాసుకోవడం నా లైఫ్ స్టైల్ ని మార్చేస్తుంది. అరే అవసరమారా ఇంత కష్టపడి ఈ లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నా, లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. 9:30 to 4:30 5 o'clock లేవాల్సిన వాడిని ఎప్పుడు 12:30 1 గంట పట్టిన కొంచెం లైఫ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. డే టైమ్ లో ఏదైనా వర్క్ చేయాలంటే చేయలేకపోతున్నా. సో మరి ఈ రోజు నుంచి ఏం చేస్తానో చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. మనకి ఎవరైనా చూసినప్పుడు కానీ, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ, లేకపోతే మూవీ చూసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా దేనికైనా వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ, బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కానీ కొంతమందితో మనం రిలేట్ అవుతాం. ఒకరు చూడగానే మదర్ లాగా అనిపిస్తుంది, ఇంకొకరు చూడగానే పెన్ని లాగా అనిపిస్తుంది, ఇంకొకరు చూస్తే ఆంటీ లాగా అనిపిస్తుంది, ఇంకొక ఆయన బాబాయ్ లాగా, ఇంకొక ఆయన మామలాగా, అంకుల్లాగా, బ్రదర్ లాగా, తమ్ముళ్ళలాగా అనిపిస్తున్నాడు అని మనకి అనిపిస్తుంది. అనిపించినప్పుడు మనం అలా పిలవడమో లేకపోతే అలా అనిపిస్తుంది అనడమో, జస్ట్ మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. మరి ఎవరెవరికి ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఎవరి విషయంలో కామెంట్ చేయండి. నేను నాకు చెప్తా నాకేమనిపించిందో. ప్లస్ ఆ షోలో ఉన్న వాళ్ళు కూడా ఒకే దగ్గర ఉంటున్నారు కదా, ఆ ఫ్రెండ్షిప్ కలిగినప్పుడు ఫ్రెండ్స్ లాగా మాత్రమే కాకుండా బంధువుల్లాగా కూడా పిలుచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆ షోలో వాళ్ళు ఎలా పిలుచుకుంటున్నారో అన్న విషయంతో పాటు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు భరణి ఉన్నారనుకోండి, మీరు భరణి గురించి ఏమనుకుంటున్నారు, మీకు ఏ ఫీలింగ్ వచ్చింది? తనూజ ఉంది, ఏ ఫీలింగ్ వచ్చింది? అలాంటిది ఏమంటే కామెంట్ చేయండి. జస్ట్ సరదా, అంతే కదా. ఓకే, ఇప్పుడు హౌస్లో చూసుకుంటే భరణి గారు ఉన్నారు. భరణి గారికి తనూజ కూతురు, డాడ్ అండ్ డాటర్. మరి ఇమాన్యుయల్ ఫ్రెండ్ లాగా, లేదంటే ఒక్కోసారి అమ్మలాగా, డాడీ లాగా కూడా చూసుకోవాలని చెప్తుంటాడు. లేదా రాముని ఒక డాడీ లాగా చూస్తాడు. అతడు పేరెంట్స్ని మిస్ అయ్యింది అనుకోండి, భరణియల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటాడు, ఒక పేరెంట్స్ లాగా ఉంటాడు. సంజన ఇమాన్యుయల్ నా కొడుకు అని చెప్తుంది, రాముని నా చిన్న కొడుకు అని చెప్తుంది. 2 కొడుకులు ఉన్నారు ఆమెకి. అండ్ ఇమ్ము, తనుజ ఇక్కడ వరుసలు పెట్టేసుకున్నారు. ఎందుకు? సంజన భరణి గారు బ్రదర్ సిస్టర్, వీళ్ళు వాళ్ళ పిల్లలు కాబట్టి బాబా మరదలు ఇలా కూడా అనుకుంటున్నారు. రీతు ఏముంది, 2 లవర్సు, కళ్యాణ్ అండ్ పవన్. శ్రీజ రాముకు లైన్ వేస్తుంది. ప్రియా అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతే, ఇంకా ఆమెకేం లేదు. ఫస్టే స్టేట్మెంట్ ఇచ్చేసింది, నాకు అందరు బ్రదర్సే బా అని చెప్పేసింది. ఓ పని అయిపోయింది. ఎవడు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోడు, ఎవరు లైన్ అయ్యారు, ఎందుకు వచ్చిన గొడవ చెప్పేస్తే పని అయిపోయింది. రాముతో కొంచెం ఫ్రెండ్లీగా సరదాగా ఉంటుంది, ఎందుకంటే రాము కొంచెం ఈ బిగ్ బాస్లో కొంచెం అమాయకంగా ఉంటాడు కాబట్టి.
సుమన్ శెట్టి అమాయకుడేం కాదు, అమాయకంగా ఉంటాడు అనుకుని దగ్గరికి వెళ్ళాడంటే బాంబులాగా చూసినప్పుడు ఇలాగ వెళ్తాడు. కాబట్టి అందరూ ఆయన జోలికి వెళ్ళరు. అలా ఓకే, గో. ఇక సుమన్ శెట్టి ఎవరితో కలవట్లేదు కాబట్టి ఆయనకు బంధువులు లేరు, అందులో ఫ్రెండ్స్ లేరు. ఫ్లోరా ఆమె కూడా సైలెంట్, ఎవరితో ఏమీ లేదు, బంధుత్వాలు కూడా లేవు. హరీష్ అబ్బో అందరికీ ఎనిమి. కొంతమంది బయటికి చెప్తారు పార్టిసిపెంట్స్, కంటెస్టెంట్స్, కొంతమంది చెప్పరు, కానీ ఎనిమి. మనీష్ అంటే మాటల మాంత్రికుడు. టీమ్ గేమ్ అంటాడు. ఆయన సింగిల్గా ఆడుకుంటా ఉంటాడు. అందరినీ టీమ్ గేమ్ అని చెప్తూ అందరినీ బకరాలం చేస్తాడు. సో అందరేమో బంధువులను చేసుకొని ఫ్రెండ్స్ని చేసుకుంటే ఈయన అందరినీ బకరాలం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఎలాగో బంధువుల గోల అయిపోయింది, కానీ ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే రీతు. ఓనర్స్లో గనక మనీషు టీమ్ గేమ్ అనుకుంటూ ఇండివిజువల్గా ఆడుకుంటూ అందరిని ఎలాగ బకరాలం చేస్తున్నాడో, అలాగా టెనెంట్స్లో రీతు టీమ్ గేమ్ అంటూ అందరినీ బకరాల కంటే హీనంగా చేస్తుంది. వెర్రి గొర్రెల్ని చేసింది. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు ఎవరికి సపోర్ట్ చేసింది? భరణిని కావాలని అవుట్ చేసింది. ఉండి ఆడుతుంది. ముందే చెప్పింది కదా, ఎవరికి? డీమాన్ పవన్ని నువ్వు బ్లూ షర్ట్ వేసుకున్నావురా, నేను నా ఎనర్జీ మొత్తం నీకు ఇచ్చేసాను, నువ్వు కెప్టెన్ అవ్వు, నన్ను సేవ్ చేసుకో, మన ఇద్దరం లవర్స్ కదా అని ముందే అనేసుకుంది. టీమ్ గేమ్ అయితే ఆమె ఇమ్మాన్యుయల్ని గెలిపించుకోవాలా, లేదంటే మాకు సపోర్ట్గా ఉంటలే అనుకొని భరణిని గెలిపించుకోవాలా. కానీ తొండి చేసి డీమాన్ పవన్ గెలిపించుకుంది, అతన్ని కెప్టెన్ చేసింది.